ఎవరనే చర్చను పరోక్షంగా లేవనెత్తారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ తప్ప మరో నాయకత్వాన్ని అంగీకరించేదే లేదని చిట్చాట్లు చెప్పారు కవిత. సొంత పార్టీ నేతలే ఎంపీగా తనను ఓడించారని సంచలన ఆరోపణ చేశారు. తనను కేసీఆర్ కు దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. అయితే చిట్చాట్లో చేసిన కామెంట్స్ పై చర్యలు తీసుకోబోమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దీనిపై వాళ్ళ డిఎన్ఏలు ఆడిటర్ వారితో డిస్కస్ చేద్దాం. భరత్, కవిత వ్యాఖ్యలు ఏమైనా పార్టీకి డ్యామేజ్ చేసేలాగా ఉన్నాయనుకోవచ్చు? అంటే డ్యామేజ్ మామూలు కాదు, చాలా డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి. మొన్న కొంచెం టీజర్ వదిలితే ఇవాళ మొత్తం ట్రైలర్ వదిలేశారని చెప్పొచ్చు. చిట్చాట్లో చేసిన మాటలు ఖచ్చితంగా ఇంకా చాలా అర్థమైపోయింది, చాలా దూరం పెరిగిపోయింది. కేసీఆర్కు, కేటీఆర్కు, సంతోష్కు, ఆమెకు మధ్య పూడ్చలేని అగాధం అంటామా మరి ఇంకేమంటామో తెలీదు, పెరిగిపోయిందని అయితే చిట్చాట్ ద్వారా మనం క్లారిటీగా చెప్పొచ్చు. చాలా విషయాలు మాట్లాడారు ఆమె, ఎక్కడెక్కడ ఏం జరిగింది. ఒకటి, ఫామ్ హౌస్లో లీకేజ్ విషయంలో లీకు వీరుల గురించి తెలియమంటే గ్రీకు వీరులాగా నా మీద ఎందుకు దండయాత్ర చేస్తున్నారు, పార్టీ పెడతారా పెట్టరా అంటే అది ఎప్పుడే ఎట్లా చెప్పగలుగుతాం. తర్వాత బీజేపీతో సంబంధాలకు సంబంధించి చాలా ప్రశ్నలు ఆమె లేవనెత్తారు. బీజేపీతో తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీని విలీనం చేసేందుకు కూడా సిద్ధమని చెప్పారు, అప్పుడు నేను వద్దన్నాను. తర్వాత చాలా చాలా విషయాల మీద కూడా ఓపెన్ అప్ అయ్యారు. సో అందరు కూడా విన్నారు మార్నింగ్ నుంచి. సో మనతో పాటు ప్రస్తుతం కల్వకుంట్ల రమణారావు గారు, కాంగ్రెస్ నేత ప్లస్ ఇన్సైడర్, కేసీఆర్ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళ మనస్తత్వం కూడా మీకు తెలుసు. ప్లస్ తిరుపతిరావు గారు తెలంగాణ జాగృతి నుంచి జీ తెలుగు న్యూస్ స్టూడియోలో ఉన్నారు. సో ముందుగా రమణారావు గారు, సో మీరు చాలా రోజులుగా టీవీ ఇంటర్వ్యూల్లో చెప్తున్నవి కొన్ని ఇవాళ కవిత నోట్ నుంచి బయటకు వచ్చాయి చిట్చాట్ ద్వారా. సో ఏమంటారు, అల్టిమేట్గా కొత్త పార్టీ పెడుతుందా, కాంగ్రెస్ లో జాయిన్ అవుతుందా? కాంగ్రెస్ వాళ్ళతోటి టచ్లోకి వెళ్ళింది, కాంటాక్ట్లోకి వెళ్ళింది అనేది బయట మాకున్న సోర్సు, మీకు కూడా మీడియాకు కూడా తెలుసు. కాకపోతే కవిత కాదు అని అంటుంది. కానీ నేనేమంటా అంటే, నేను నా పర్సనల్గా జర్నలిస్టులన్నా జర్నలిజం అన్నా నాకు రెస్పెక్ట్ ఉంది. ఆంధ్రజ్యోతి లాంటి పేపరు బ్యానర్ ఐటమ్గా 2 days ఆ విషయం కవిత కాంగ్రెస్తో టచ్లు ఉంది అనే విషయం ఏ సోర్సు లేకుండా ఏ చిన్న డిజిటల్ మీడియాలు రాయడానికి కూడా భయపడతారు. అలాంటిది ఆంధ్రజ్యోతిలో వచ్చింది అని అంటే ఏది లేకుండా రాయరు, సోర్స్ తోటే రాసుంటారని నేను అనుకున్నా. అది ఫేక్ అని అంటుంది. మరి అది ఫేక్ అన్నప్పుడు నేను కాంగ్రెస్లో ఎట్టి పరిస్థితుల్లో చేరను అని చెప్పకుండా మాట దాటవేస్తుంది. ఇంకా రోజు రోజుకు ఒక రకంగా వ్యవహారం తిరుగుతూ ఉంది. మరి 12 సంవత్సరాల నుంచి నేను ఈ విషయం చెప్పుకుంటూ వస్తున్నా. బీఆర్ఎస్ అయింది ఇప్పుడు, కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు నుంచే, ఉద్యమ కాలం నుంచే ఒక వ్యక్తి వల్ల భ్రష్టు పట్టిపోతుందన్న అదే జరిగింది. ఈరోజు ఎవరికి కానీ వాళ్ళ వరకు వచ్చేంత వరకు సమస్య తెలియదు అన్నట్టు ఇప్పుడు తెలిసింది. తెలిసి కూడా ఇప్పుడు సరి చేసుకోలేక, పూడ్చుకోలేక, కవర్ చేసుకోలేక ఈరోజు అందరూ, అక్కడ ఉన్న అందరు కూడా ఇబ్బంది, పెద్ద ఆయన కేసీఆర్ గారితో సహా ఒక వ్యక్తి వల్ల అందరూ ఇబ్బంది పాలయ్యి ఈరోజు ముఖ్యంగా ఈ నలుగురికి పదవులు ఉండయి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఏ జెండానైతే కేసీఆర్ గారు జెండా పుట్టించినాక 25 సంవత్సరాల నుంచి జెండా మోసిన కార్యకర్తల పరిస్థితి ఏంది, నాయకుల పరిస్థితి ఏంది? మరి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు 25 ఏళ్లలో కూడా జెండా మోసిన వాళ్ళు ఎలాంటి నామినేట్ పదవులు, ప్రభుత్వంలో ఎలాంటి పదవులు తీసుకోక ఇంకా కేసీఆర్ గారిని, తెలంగాణ వాదాన్ని, ఆ జెండాను నమ్ముకొని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు? ఈ అయోమయంకు మరి ఎప్పుడు పులి స్టాప్ ఉంటుంది? ఇంకా కామాలే కంటిన్యూ అవుతుందా? మరి ఎందుకంటే తెలంగాణ కాజును నమ్ముకొని, కేసీఆర్ గారిని నమ్ముకొని చాలామంది బిజినెస్లు వదిలేసి, వ్యాపారాలు వదిలేసి, వ్యవసాయం చేసుకునేటోళ్ళు వ్యవసాయాన్ని వదిలేసి, విద్యార్థులు చదువును వదిలేసి, తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చదువులు వదిలేసి అట్లా ప్రజాకారులు, ప్రజా సంఘాలు, కవులు, మేధావులు ప్రతి ఒక్కరూ ఉద్యమానికి వెన్నంటుండి, ఇది ఒక మన నలుగురితోటి వచ్చిన తెలంగాణ కాదు, సకల జనులతోటి వచ్చిన తెలంగాణ. అట్లాంటిది ఈరోజు
ఆధిపత్యం పోరాటం, అధికారం ఆరాటం లాగా ఈరోజు జరుగుతున్న పరిణామాలను బట్టి గమనించాల్సిన అవసరం. అంటే మీరు ఎందుకు పర్టికులర్ గా ఇప్పుడు మొత్తం ఇష్యూ సంతోష్ వల్లే జరిగినట్టు మీరు చెప్తున్నారు, ఒక్క వ్యక్తి వల్ల ఇదంతా సమస్యలు జరిగింది? డెఫినెట్ గా అండి, ఒక్క వ్యక్తినే ఇక్కడ ముగ్గురిని స్ప్లిట్ చేసేసిండు. హరీష్, కేటీఆర్, కవిత ఒకరి మీద ఒకరికి అపనమ్మకము అయ్యేటట్టు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేషన్ చేసుకుంటూ మళ్ళీ ఈ ముగ్గురి మీద వచ్చిన గ్యాప్ను ఈ ముగ్గురు కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళి కేసీఆర్ గారికి చెప్పుకోకుండా ఒక అడ్డుగోడలాగా ఈ శకుని సంతోష్ వ్యవహరించిండు. కాబట్టే ఈరోజు ఈ దుస్థితి, ఈ పరిస్థితి. ఒక ఆడపిల్ల లిక్కర్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి జైలుకు పోయే పరిస్థితి తెచ్చిందే శకుని సంతోష్ అండి. ఆయన వల్లనే ఇష్యూ అంటారు. అంటే మీకు వ్యక్తిగతంగా సంతోష్ మీద కోపం ఉందని చెప్తున్నారా, లేకపోతే దీనికి కారణం అంటారా? ఇప్పుడు కవిత ఉంది, కవిత పార్టీని ఇప్పుడు వీడే పరిస్థితి దాకా వచ్చిందంటే కేసీఆర్ కారణం ఏముండదా? కేసీఆర్ ఏ రకంగా అంటే తండ్రి కూతుర్ని పట్టించుకోకపోవడం, ఇక్కడ పట్టించుకోకపోవడం అనేది అసలు నేను ఒప్పుకోనండి. పట్టించుకోకపోవడం అనేది లేనే లేదు. కేసీఆర్ గారు నాకు వారసులు లేరు, నేనే జెండా పుట్టించినోని, తెలంగాణ ప్రజలకు కాపల కుక్కలా ఉంటా అన్నాక వీళ్ళందరూ వచ్చాక మరి అయినా కానీ ఇష్టం లేకపోయినా భరించిండ్రు, వీళ్లకు పదవులు ఇచ్చిండ్రు, టిక్కెట్లు ఇచ్చిండ్రు, మేము ఉద్యమం చేసినాము అంటున్నారు. కేవలం ఉద్యమంకే వీళ్ళు పరిమితం కాలేదు, వీళ్ళు అధికారం కోసం చూసిండ్రు, అట్లా పనిచేసిండ్రు. ప్రభుత్వం వచ్చింది, అధికారంలో వాటా పంచుకున్నారు, అన్ని రకాలుగా ఎంజాయ్ చేసిండ్రు. ఇంకా అక్కడ కేసీఆర్ గారు పట్టించుకోనిది ఏందండి, ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కొంచెం సైలెంట్గా ఉండకుండా పార్టీని కాపాడుకోవాలి, ముఖ్యంగా పెద్ద ఆయనని కాపాడుకోవాలి. అక్కడ కేసులు వస్తున్నాయి, కమిషన్లు వస్తున్నాయి. ఈ టైంలో మరి కూతురే ఇట్లా మాట్లాడితే మరి ఏ రకంగా ఉంటుంది అని ఈరోజు లక్షలాది బీఆర్ఎస్ నమ్ముకున్న కార్యకర్తలు, ముఖ్యంగా నాయకులు కాదు కార్యకర్తలు ఈరోజు చాలా 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 బాధపడుతున్నారు. ఏది ఏమైనా కానీ కేసీఆర్ గారికి ఈరోజు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఎవరెస్ట్ శిఖరం దాకా తీసుకుపోయిన ఆయన ఈరోజు ఈ ఫ్యామిలీ ఆధిపత్యంలో పాతాలను పరిస్థితి వచ్చింది. మీరు ఇప్పుడు 4-5 వ్యక్తులు కేసీఆర్ కుటుంబంలో ఇంపార్టెంట్ వాళ్ళందరూ కూడా చూశారు. కేసీఆర్, కవిత, సంతోష్, హరీష్ రావు. అవునండి. వీళ్ళందరిలోకి ఫేర్ పర్సన్, ముక్కుసూటి పర్సన్ ఎవరు? మీరు నెంబర్ 1 రేటింగ్ ఇస్తే ఎవరికి ఇస్తారు? కేటీఆర్ అండి. కేటీఆర్ ముక్కుసూటి పర్సన్ కేటీఆర్. హరీష్ ఎవరిని నొప్పించక అన్నట్టు సమయ సందర్భంగా హరీష్ వ్యవహరిస్తాడు. కవిత నేను అన్నదే కావాలి అని కవిత మొండి పట్టుదల, నేనన్నదే కావాలి. కేసీఆర్ గారికి ఎప్పుడు నెగ్గాలి, ఎప్పుడు తగ్గాలి అనేది తెలిసిన 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చాణక్యుడు ఆయన. సంతోష్ అసలు ఈ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలి, విచ్ఛిన్నం చేయాలి, వీళ్ళందరూ కూడా నా మీదే డిపెండ్ కావాలి, నాదే నడవాలి, కొలాప్స్ చేయాలి. కల్వకుంట్ల ఫ్యామిలీని తెలంగాణ తెచ్చిన పెద్ద ఆయన చూస్తుండగానే కొలాప్స్ చేయాలని కంకణం ఆయనకే వస్తుంది. పవర్ లో ఉంటేనే కదా సంతోష్ కూడా పవర్ అధికారం చెలాయించగలడు. మీరు అన్నట్టు కుటుంబాన్ని కొలాప్స్ చేస్తే ఆయనకే వస్తుంది. మీరు అన్నట్టు శకుని అంటారు. శకునికి పగ ఉంది, ఎందుకంటే వాళ్ళ ఆ వంశాన్ని మొత్తం కూడా నాశనం చేసినందుకు కురువంశం మీద పగ పెట్టారు. సంతోష్ ఏమొస్తుంది? సంతోష్కి అధికారంలో ఉంటేనే కదా ఆయన చేసుకునేది. కల్వకుంట్ల వంశ నాశనం అయితే మీరు అన్న దాని ప్రకారం ఆయనకు వచ్చేదేంటి? మీకు వ్యక్తిగత పగ ఉంది కాబట్టి ఆయన నో అస్సలే లేదండి. ఇక్కడ వ్యక్తిగతం నేను మాట్లాడట్లేదు. నా మాటే చెల్లుబాటు కావాలి, నాదే ఎక్కడైనా ఉంటదండి. సొంత కూతురు కొడుకు ఒకటే ఇంట్లో ఉంటే కూడా తండ్రిని కలుసుకోలేని, నెలలు కలుసుకోలేని పరిస్థితి ఉంటుందా అండి? ఎక్కడన్నా ఉంటుందా? ఆ పరిస్థితి క్రియేట్ చేసిందే ఈ శకుని. ఎందుకంటే నేను ఫ్యామిలీ మెంబర్ను ఎన్నోసార్లు చూసిన దాన్ని, వాడి వల్ల వాళ్ళు ఇబ్బంది పడి కూడా బాధపడ్డ సంఘటనలు నేను లైవ్ లో కూడా చూసినా కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఎందుకంటే నా పర్మిషన్ తోటే పెద్దనాన్నని కలవాలి, నా పర్మిషన్ తోటే అన్ని కావాలి అనే ఒక సైకో. ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అది బయట వాళ్ళకి అనుకోవచ్చు. అందరి దగ్గర చేస్తాడండి. అక్కడ బ్యూరోక్రాట్స్ ఉండదు, ఫ్యామిలీ మెంబర్స్ ఉండదు, ఎవరికి కూడా ఉండదు. మీరున్నప్పుడు మీరు కలవాలన్నా అట్లే ఉండదా?
అంతే ఫ్యామిలీతో క్లోజ్ ఉన్నప్పుడు అంతే ఉండేది. నేను వారిని పట్టించుకోకుండా నేను వెళ్ళి ఎన్నేళ్ల క్రితం బయటకు వచ్చేసారు? నేను 2012లోనండి. అంటే 2010కే సైలెంట్ అయిపోయాను కంప్లీట్ గా. 2012లో నేను వేరే వాళ్ళకి డైరెక్ట్ గా. సో 10 వరకు మీరు అప్పుడు ఆయన చెప్పినా పట్టించుకోకుండా మీరు వెళ్ళి డైరెక్ట్ గా కలిసేవాళ్ళు? డెఫినెట్ గా నేను కలిసేదాన్ని, ఉన్నది ఉన్నట్టు చెప్తాని, ఆ భయంతో ఉన్నది ఉన్నట్టు చెప్తుంది అనే దాంట్లోనే నన్ను పక్కకు సైడ్ లైన్ చేయాలని తెలివిగా సైడ్ లైన్ చేసేసింది. సో మీరైతే #1 రేటింగ్ అందరికంటే కేటీఆర్ కి ఇచ్చారు, హానెస్ట్ ముక్కుసూటిని. మీరు ముక్కుసూటి అన్నారు, హానెస్ట్ అనలేదు. మీరు ముక్కుసూటి అంటే నేను చెప్పాను. ఓకే, మీరు ముక్కుసూటి ఎవరు ఈ ముగ్గురులో నలుగురులో అంటే కేటీఆర్ అన్న. కుట్రలు కుతంత్రాలు ఏం తెలియదా ముక్కుసూటి అంటే? లైక్ అంటే నిర్మోహమాటంగా చెప్తాడు అనే దాంట్లో నేను ముక్కుసూటి అని అన్నాను. ఓకే, అంటే మొహం మీద చెప్పేస్తారు ఏదన్నా, చెప్పేస్తాడు అంతే. కేటీఆర్ అందరూ అంటారు కదండి, నచ్చుతుంది లేకపోతే నచ్చదు, మొహం మీద చెప్పేస్తారు. ఇప్పుడు ఎవరైనా పనికి వచ్చినా రిలేషన్లో వచ్చినా నచ్చితే చేస్తాడు, నచ్చకుంటే వదిలేస్తాడు. టైం డ్రాగన్ చేయడము, వాళ్ళ టైం కిల్ చేయడము, వాళ్ళ అవసరానికి అది ఫ్యామిలీ పరంగా కానివ్వండి, పొలిటికల్ గా కానివ్వండి, వాడుకొని వదిలేయడం అట్లాంటిది నేను చూడలేదు. చేస్తా అని చెప్పి చేయకుండా నాంచడం అట్లా ఉండదు. అట్లా ఉండదు. చేస్తా లేకపోతే లేదు, అంతే. క్లియర్ కట్ గా. సో ఇప్పుడు ఆయనతో ప్రాబ్లం ఎవరికి ఉండదు కదా అట్లా ఉంటే గనక? ఇక్కడ ఉన్నాడు కదా అండి, ప్రాబ్లమ్స్ క్రియేటర్ ఉన్నాడు కదా అండి. అట్లా ఇప్పుడు కొన్ని నాకు వ్యక్తిగత కోపంతో అట్లా చెప్తున్నా అనుకుంటున్నారు భరత్ గారు, కానీ కొన్ని చెప్పకూడని కూడా మరి ప్రజలకు తెలవాలి, మీరు కూడా బిలీవ్ చేయాలి కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. కేసీఆర్ గారు వెనుక షాడో సీఎం లాగా నడిపించిండు సంతోష్, అది అందరికి తెలిసిన విషయమే. ఒక పెద్ద సినీ ఇండస్ట్రీలో పేరు చెప్పను, బాగుండదు ఫ్యామిలీని, సినీ ఇండస్ట్రీలో పెద్ద కురువృద్ధుడు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఒక అమ్మాయి ఎంటర్ప్రెన్యూర్ గా కేసీఆర్ గారిని కలుస్తా అని, కేసీఆర్ను కలుస్తా అని ప్రగతి భవన్కి వెళ్తే ఎట్లా అంటే అంత వల్గర్ గా బిహేవ్ చేసిండండి. ఒక మంచి రెప్యుటేషన్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పుకోలేక ఫ్రెండ్కి చెప్పుకుంటే ఆ ఫ్రెండ్ త్రూ నాకు తెలిసిందండి అంత నీచ నికృష్టుడు అండి. నీ పని అవ్వాలంటే నాకు కమిట్ అవ్వాలి అని మాట్లాడిండంట. ఇంకా చెప్పండి, ఫస్ట్ టైం అట్లాంటి ఆరోపణలు అంటే చెప్పడానికి కూడా అందరికి ధైర్యం ఉండాలి కదండి. ఎందుకు చెప్తారండి? అందరూ చెప్పలేరు కదా. అంటే మీరు ఇందాక అన్నారు కదా నేను వ్యక్తిగత కోపంతో అంటున్నానేమో అని, మరి ఒక అమ్మాయి మీద అనవసరంగా నేనైతే అలిగేషన్ పెట్టాను కదా భరత్ గారు. ఇట్లా చాలా బయటకు వచ్చి చెప్పలేదు అంటున్నారు కదా మీరు. ఎట్లా చెప్పుకుంటారా అండి? కొంచెము మంచి ఫ్యామిలీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎట్లా చెప్పుకోగలుగుతారు? మళ్ళీ ఆల్రెడీ బెదిరించిండట ఆ అమ్మాయిని, ఇది నేను ఇట్లా అన్నట్టు నువ్వు బయట చెప్తే బాగుండదు, మర్యాద ఉండదు, నీ జీవితం నాశనం చేస్తా అని చెప్పిండట. ఇంకేం చెప్పమంటారండి? ఇప్పుడు అనుకోకుండా నేను చెప్పాల్సి వచ్చింది వాడి క్రూయల్ నేచర్ ఏంటి అని. అట్లా సఫరర్స్ చాలా మంది ఉన్నారండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ కవితలా బయటికి రావడానికి సంతోష్ ప్రధాన కారణం అని చెప్తున్నారు, కానీ వాళ్ళు చిట్ చాట్ లో ఆమె కేటీఆర్ మీద కూడా ఆరోపణలు చేశారు. కావచ్చు మరి కేటీఆర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని కవిత అనుకుంటుండొచ్చు. అక్కడ ఇంటర్నల్ది ఏం జరిగింది అనేది కవిత జైలుకోకముందు, జైలు నుండి వచ్చినాక అక్కడ ఏం జరిగింది అనేది నాకు ఇంటర్నల్ గా మొత్తం అంత టోటల్ డిస్కషన్ అయితే తెలియదు కదా తనకేం ప్రాబ్లం ఉందో. అంటే కొన్ని బయట తెలుస్తున్నాయండి, తను పాదయాత్ర చేస్తానన్నది, లేకుంటే దీక్ష చేస్తానన్నది, చేస్తా అంటే వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అనేది. పాదయాత్ర ఎప్పుడు చేస్తారన్నారు? మరి జైలు నుండి వచ్చినాక పాదయాత్రకు వెళ్తా, బీసీల కోసం దీక్ష చేస్తానన్నది అని తెలిసింది. మరి ఇప్పుడు పార్టీల 3-4 హీరోలు ఉన్నప్పుడు, అధినాయకుడు ఉన్నప్పుడు ఒక్కొక్కటి టేకప్ చేయొచ్చు కదా అండి. అట్లా కాకుండా మరి ఒక్కొక్కరి ఇంటెన్షన్ ఒక్కొక్క రకంగా ఉంది. పెద్ద ఆయనేమో నేను చెప్పిందే ఫాలో కావాలి అంటే ఇక్కడ ఎవరు వినట్లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఒకటి క్లారిటీ, ఇప్పుడు కవితకు సంబంధించి కవిత కేటీఆర్ మధ్య కూడా గ్యాప్ తెచ్చేందుకు ఎవరైనా ప్రయత్నించారా, లేకపోతే వాళ్ళు సరిగ్గా మాట్లాడుకోక కమ్యూనికేట్ చేసుకోక విధంగా అయిందా? జైలుకు వెళ్ళక ముందు ప్రాబ్లం ఉందా, జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రాబ్లం వచ్చిందా? లేదండి, ఫస్ట్ నుంచే ఈ ప్రాబ్లం ఉంది.
ఫస్ట్ నుంచే ఉంది. సెకండ్ టర్మ్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అది చాలా చాలా ఎక్కువ అయిపోయింది. అది అదునుగా చూసుకొని ఈ శకుని చాలా పెంచి పోషించిండండి. చిన్న మొక్క నుంచి అది మహావృక్షం అంతా వేసిండి, ఒకరి మీద ఒకరికి. ఓకే, తిరుపతిరావు గారు మనతో పాటు తెలంగాణ జాగృతి నుంచి మొదటి నుంచి కూడా ఉన్నారు. తెలంగాణ జాగృతితో కవిత్వ అసోసియేట్ ఉన్నారు. సో ఏమంటారు ఇవాళ చిట్ చాట్లో చేసిన కామెంట్స్? అయితే ఎవరు ఏ మీడియా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ వెళ్ళేంత వరకు. చాలా ఓపెన్ గా మాట్లాడారు ఆమె జరుగుతున్న ఇష్యూస్ అన్నిటి. మీకేం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దీనిలో? అంటే ఇది ఇప్పుడు చిట్ చాట్ లో మాట్లాడినటువంటి అవసరం అంతే తప్ప వారు ప్రెస్ కి అయితే చెప్పింది లేదు. అంటే ప్రెస్ కు ఎప్పుడు చెప్పారు ఇది చిట్ చాట్ లో. అంటే మరి అది చిట్ చాట్ అనేది అన్అఫిషియలా అఫిషియలా రాయమనే చెప్పినట్టు కదా. ఓకే సరే. అంటే వారికి కెమెరాస్ కూడా ఉన్నాయండి, ఇలాంటి స్టాండ్స్ ఉన్నాయి ఇంటి ముందు. రాయొద్దని ఇంటి ముందు అంటే ఎవరు కలుస్తున్నారు ఏందని మీడియా కెమెరాస్ ఉన్నాయి తప్ప ఇట్స్ నాట్ రికార్డెడ్. బట్ అవన్నీ కూడా రాయమనే చెప్పారా? ఇప్పుడు వారికి పార్టీలో జరుగుతున్నటువంటి కుట్రలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి వారు చెప్తూ వస్తా ఉన్నారు. ముందుగా ఏంటంటే లేఖ రాసిన తర్వాత ఆ లేఖ ఎట్లా బయటకు వచ్చేసింది, ఆ లేఖ బయటికి లీక్ చేసినటువంటి వాళ్ళ మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. సో పార్టీలో జరుగుతున్నటువంటి ఆ పరిణామ క్రమాన్ని, పార్టీలో ఉండేటువంటి పాజిటివ్స్ను నెగటివ్స్ను వారు చెప్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా జైలుకు వెళ్ళినప్పుడు కూడా నా మీద కుట్రలు జరిగినాయి, తర్వాత పార్టీని కూడా బీజేపీలో మెర్జ్ చేయడానికి కొంతమంది ప్రయత్నాలు చేసిండ్రు అని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అంటే పార్టీలో జరుగుతున్నటువంటి నిజానిజాలను ఇలా ప్రజలకు వారు వెల్లడిస్తూ ఉన్నారు. అందులో తప్పేముందంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ లో ఇంత అంత కలహాలు ఉన్నట్టు తెలియదు కదా. అదే సార్, ఇప్పుడు పార్టీ నేతలందరూ కూడా ఇప్పుడు మొన్నటి వరకు ప్లీనరీ వరకు అంత ఒక ఎత్తు ఉండే కదా. ఓకే, ప్లీనరీ తర్వాత ఈ 30 days లో బీఆర్ఎస్ పార్టీ చాలా అన్పాపులర్ అయింది కదా. మొన్నటి వరకు అరే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ దే అధికారం అనుకున్న క్యాడర్ అనుకున్న స్థితి నుంచి ఇప్పుడు రమ్య గారు చెప్తున్నారు ఆ క్యాడర్ పడ్డ కష్టం అంతా కూడా పోయే పరిస్థితి వచ్చింది కదా. అవును సార్, ఇప్పుడు కుటుంబంలో కలహాలు బయటకు తెలియడం వల్ల అది కవిత గారు కుటుంబంలో కలహాలు కాదు భరత్ గారు, కలహాల వల్ల ప్రజలకు కార్యకర్తలకు అయ్యేది ఏం లేదు. పార్టీ పాడైపోతుంది కాబట్టి వాళ్ళ భవిష్యత్తు ఏంది అని గందరగోళంలో ఉంటారు కదా అల్టిమేట్ గా క్యాడరు. ఇప్పుడు రమ్యారావు గారు కాంగ్రెస్ నాయకులు, టిఆర్ఎస్ నాయకులు కాదు వాస్తవానికి. కాకపోతే వారు టిఆర్ఎస్ నాయకులు కానీ ఫ్యామిలీ ఇన్సైడర్ కావచ్చు. ఫ్యామిలీలో ఎవరి మనస్తత్వాలు ఏందో సార్, ఫ్యామిలీ ఇన్సైడర్ నేను కాదట్లేను, వారికే ఫ్యామిలీ గురించి ఎక్కువ తెలుసు. అన్నా నేను ఇక్కడ కాంగ్రెస్ నాయకురాలులాగా అస్సలు మాట్లాడలేదు, నేను వాస్తవాలే మాట్లాడినా కానీ ఒక్క వర్డ్ కూడా నేను ఎవరి గురించి కల్పించింది లేదు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది లేదు. నేనే ఇంకా వాస్తవాలు మరి నేను ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు చెప్పింది 20-30%. మరి 70% చెప్తే పరిస్థితి వేరే తిరుగుతుంది. మీరు అంటే నేను అనేది నేను మీరు చాలా చూశాను. మరి మీరు కాంగ్రెస్ నాయకులు అని మరి మీరు అట్లా మళ్ళీ ఉద్దేశపూర్వకంగా అన్నట్టు బాగాలేదు. అంటే మీరు చెప్తున్న అంశాలు అన్ని వేదికల మీద ఇవే చెప్తున్నారు కదా. అంటే మీరు మొదటి నుంచి కూడా అక్కడ ఒక పర్సన్ ని గురించి చెప్తా ఉన్నారు, ఇదే విషయాలు ప్రతి టీవీ ఛానల్లో చెప్తా ఉన్నారు, ప్రతి డిబేట్ లో వస్తా ఉన్నారు. కాబట్టి అయితే ఇక్కడ సరే కవిత గారి చర్చ ఇక్కడ జరుగుతున్నది కనుక మనం మనతో పాటు బీజేపీ శాసనసభ పక్ష నేత బీజేపీ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు ప్రస్తుతం చర్చలో. మహేశ్వర్ రెడ్డి గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సార్ ఒకటి కవిత మరొకసారి వాళ్ళు సీరియస్ అలిగేషన్ చేశారు చిట్ చాట్ లో, బీఆర్ఎస్ ను విలీనం చేసేంత దాకా ఆ ప్రపోజల్ కూడా వచ్చింది అని చెప్పారు. జరిగిందా? ఆమె జైల్లో ఉన్న సమయంలో మీరు విలీనం చేసి దగ్గర దాకా వచ్చిందని చెప్పారు. చాలా సీరియస్ అలిగేషన్ కదా. అంటే ఆమె జైల్లో పెట్టి మీరు బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోదలుచుకున్నారా? చూడండి, భారతీయ జనతా పార్టీకి వేరే పార్టీని విలీనం చేసుకునే అవసరమూ లేదు, అలాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా 2 ఎంపీ సీట్ల నుంచి ఈ రోజు దేశంలోనే అత్యధిక రాష్ట్రాలు, ఈ దేశంలో ఈరోజు 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజల మన్ననలు పొంది అధికారం పొందిన పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ.
ఇక్కడ రీజనల్ పార్టీలని మేము విలీనం చేసుకునే అవసరము అలయన్స్ చేసుకునే అవసరం మాకు లేదు. గతంలో ఎప్పుడైనా ఇతర పార్టీలు ఇలాంటి అలిగేషన్స్ చేసి అధికారం రావడానికి వాడుకున్నారు తప్ప ఇప్పుడు కూడా ఆమెకు కుటుంబ సమస్యల పార్టీలో అంతర్గత అంశాల లేకపోతే ఆమె ఈ రోజు క్విట్ ఎగ్జిట్ కావాలని చెప్పి చేసుకున్నటువంటి ఆలోచన నేను మీకు తెలుసు 15 రోజుల ముందే ఆమె తండ్రి రాసిన లెటర్ గురించి మాట్లాడినా, దాంట్లో అంశాల గురించి మాట్లాడినా, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను ఆమె ఇంకొక లెటర్ కూడా తండ్రికి రాయబోతా ఉంది. ఆమె స్పష్టంగా మొన్న కూడా ఆమె చెప్పినటువంటి అంశము ఆ మధ్యవర్తిగా వచ్చినటువంటి దామోదరరావు గారు చెప్పినటువంటి అంశం కూడా ఇప్పుడు ఎన్నడూ లేని కవిత గారికి ఈ రోజు సామాజిక తెలంగాణ గుర్తొచ్చింది. సామాజిక తెలంగాణ 10 సంవత్సరాలు విస్మరించిన నాన్నగారు మరి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను బీసీల కోసం ఒక దీక్ష చేస్తా, ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తా, నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమని అడుగుతున్నది. మరి ఇంకో పవర్ పాయింట్ ఎందుకని చెప్పి కేటీఆర్ కి వాళ్లకు మధ్యలో గొడవ, ఆ గొడవ ఈ రకంగా దారి తీసింది. ఇదంతా కూడా పూర్తిగా వారి కుటుంబ కలహాలతో పాటు ఈగోసు, పార్టీలో అంతర్గత విభేదాలు ఇవన్నీ కూడా అధికారం ఉన్నప్పుడు ఎవరు మాట్లాడరు, అధికారం లేనప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. ఖచ్చితంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ క్షీణించి ఈరోజు చీలిక దిశగా ముందుకెళ్తా ఉంది. టీఆర్ఎస్ ఖచ్చితంగా మరి 1-2గా చీలుతుందా 3గా చీలుతుందా, త్వరలో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చీలిక దశగా ఈరోజు మరి ఫామ్ హౌస్ కి పరిమితమైనటువంటి కేసీఆర్ గారు మరి కనీసం ఈరోజు ఒకవైపు అల్లుడు, ఒకవైపు కొడుకు, ఒకవైపు కూతుర్ని సాటిస్ఫై చేసుకోలేని పరిస్థితిలో ట్రబుల్ షూటర్ గా చెప్పుకునేటువంటి వారు కనీసం ఈరోజు ఫ్యామిలీలో కూడా ట్రబుల్ ని కూడా క్రియేట్ చేయక ట్రబుల్లో పడ్డటువంటి కేసీఆర్ గారు ఈరోజు మరి పార్టీ పరిస్థితిని ఈ రకంగా ఉంటే రేపు రాష్ట్రాన్ని ఇంకేం చేస్తారు, వారి రాష్ట్రాన్ని కూడా ఇక ప్రజలను పట్టించుకునే పరిస్థితులు లేరు, వారు పూర్తిగా మరి ఫామ్ హౌస్ కి పరిమితమైన ప్రజలు భావిస్తున్న సమయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా మారబోతున్నది. భారతీయ జనతా పార్టీ రేపు అధికారం చేజిక్కోబోతుంది. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఈ రోజు చూస్తా ఉన్నారు. కాదు సార్, ఒకటి ఇప్పుడు విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సరే పొత్తు వేరు, విలీనం వేరు. మీరు అల్టిమేట్ గా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అయినా ఇక్కడ బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టేందుకే లిక్కర్ స్కామ్ ను బయటికి తీసుకొచ్చారన్నది కదా. ఒక విషయం భరత్ గారు, 2 అంశాలు నేను చెప్తాను. ఇప్పుడు చట్టం ఎవరు దాని పని చేసుకోపోతుంది. ఇప్పుడు ఒక స్కామ్ చేసినప్పుడు, అవినీతి చేసినప్పుడు, అవినీతికి సంబంధించిన అనేకమైనటువంటి అంశాలు మరి చట్టంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చట్టంలో దాని పని చేసుకోపోతుంది. ఈ రోజు మరి కేసీఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి దాన్ని ఈ రోజు ఒక కాళేశ్వరమే కావచ్చు, ఒక లిక్కరే కావచ్చు, ఇంకోటే కావచ్చు, మరి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సార్లు మరి ఆ అంశాల మీద మాట్లాడినారు. మరి సిబిఐకి ఇవ్వమంటే మాత్రం మరి ఇవ్వడానికి వెనుకంజ వేస్తా ఉన్నారు. మేము ఎప్పుడు అడుగుతా ఉన్నాము, సిబిఐకి ఇస్తే అన్ని తెల్లం అయితే వీరు అనేకంగా పీసీ అధ్యక్షుగా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు అనేక అంశాల మీద మాట్లాడారు. కానీ ఏ రోజు కూడా వాటిని మరి సిబిఐకి ఇవ్వడానికి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు ముందుకు రావడం లేదనే అంశాన్ని కూడా మేము అనేక సార్లు ప్రశ్నించినా కూడా వాటిని దాటవేస్తా ఉన్నారు తప్ప ఆ అంశం మీద ఏ రోజు కూడా సమాధానం చెప్పలేకపోవడం చాలా బాధాకరం. ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ అంశము ఈ రోజు ఇక్కడితో ఆగిపోదు. టీఆర్ఎస్ పతనం మొదలైంది, టీఆర్ఎస్ చీలిక దిశగా ముందుకెళ్తా ఉన్నది. దాంట్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు అభద్రతా భావంతో ఉన్నట్టుగా చాలా స్పష్టమైతే ఉంది. సార్ ఒకటి, ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారిని మళ్ళీ లైన్ లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ రమారావు గారు, 3 ముక్కలు అవుతుంది అని అంటారు మహేశ్వర్ రెడ్డి గారు. 3 ముక్కలు కాదండి, 4 వక్కలయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురిని అనుకుంటున్నారు, కానీ వీళ్ళ వెనకాల ఉన్నాడు కదా పెద్ద షాడో శకుని సంతోష్, వాని వల్లనే 4 వక్కలు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా, ఇంకెలాంటి సర్దుబాటు చేసుకోవాలనుకున్నా కానీ అందరూ కూడా ఓపికతోటి, సంయమనంతో, ఇప్పుడు ఎందుకంటే చాలా ఇబ్బందులు చుట్టుముట్టు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ చుట్టూ, వ్యక్తుల మీద కానీ పార్టీకి కానీ ఇబ్బంది ఉంది. కాబట్టి పెద్ద అయిన గైడ్ లైన్స్ ప్రకారం అందరూ కూడా కొంచెం సంవేదనంతో ఉంటే. మీరేమనుకుంటున్నారు? కొత్త పార్టీ పెట్టే ఆలోచనలు కలుగుతున్నారు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్? పెట్టే అవకాశం ఉందండి. కొత్త పార్టీ కాంగ్రెస్
కాంగ్రెస్ కు రావాలని ప్రయత్నించింది అనేది మాకున్న సోర్స్. సోదరిగా స్వాగతిస్తారా కాంగ్రెస్ పార్టీలోకి? నేనెవరండి? సీనియర్ కదా. నేను పిసిసి ప్రెసిడెంట్ నా లేకుంటే సోదరి కదా. ఏఐసిసి ప్రెసిడెంట్ నా? ఎంత కాదన్న సోదరి కదా. అది లేదండి. తిరుపతి గారు, ఇప్పుడు రాజకీయాల్లో కవిత పార్టీ పెడితే బీఆర్ఎస్ సగం ఖాళీ అవుతుందని చాలా మంది అంటున్నారు. మీరేం చెప్తారు? జాగృతిలో ఉన్నారు కవిత గారు, పవర్ ఏంటో మీకు తెలుసు. కవిత గారు తెలంగాణ జాగృతి అనే సంస్థ ద్వారా పనిచేసినటువంటి సందర్భంలో నేను మొట్టమొదటి కరీంనగర్ జిల్లా అధ్యక్షుని అక్కడ. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా వారి వెనకాల నేను పనిచేసినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో కవిత గారు తెలంగాణ జాగృతి అనే సంస్థను ఒక రాజకీయ పార్టీకి సమాన స్థాయిలో నిర్వహించిండు. నాకు చాలా తెలుసు. అక్కడ మంతినిలో ఈవెన్ తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా అక్కడ సరైనటువంటి క్యాడర్ లేక ఒక కార్యక్రమాలు లేనటువంటి సందర్భంలో కవిత గారు అక్కడికి వెళ్ళి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మహదేవ్పూర్లో ఆవిష్కరించారు. దానికి సభాధ్యక్షుడు నేనే. అక్కడ చాలా మంది తండోపతండోపాలుగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ అనేక అడ్డంకులు సృష్టించినా కూడా అక్కడ ప్రజలను సమీకరించి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ఆ రోజు వెళ్ళినప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నాయకులు, లేదమ్మా ఇక్కడ వీళ్ళు అరెస్ట్ చేస్తారు, తర్వాత మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఇబ్బంది పెడతారు అని చెప్పేస్తే కూడా వారు భయపడలేదు. నేను అక్కడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు అన్న మాటలు నేను చెప్తున్నాను, కాంగ్రెస్ వాళ్ళు అన్న మాటలు నేను చెప్తలేను. అంటే లేదు మనం ఇమ్మీడియట్ గా అన్న మీరు ఇమ్మీడియట్ గా ప్రెస్ ని పిలవండి, మనం ప్రెస్ మీట్ పెట్టేద్దాం, లేదు రేపు కార్యక్రమం పెట్టేద్దాం అని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు నేను పిలుచుకొస్తే వారు చెప్పిండ్రు ఎట్టి పరిస్థితులలో ఏమైనా మంచిది, అరెస్ట్ చేసినా మంచిదే, జైల్లో వేసినా మంచిదే, కంపల్సరీగా మనం ప్రోగ్రాం పెడతామన్నారు. పెట్టిండ్రు. పెట్టిన తర్వాత వారికి రాత్రి అక్కడ స్టే ఉండడానికి కూడా ఇవ్వకపోతే మహదేవ్పూర్లో కాళేశ్వరం వచ్చిండ్రు. నేనే మా కార్యకర్తలు దాదాపు 200 మంది ఒక సెక్యూరిటీగా వారికి ఉండడం జరిగింది. ఒక ఉద్యమ కూతురి అని చెప్పేసి ఒక కనీస సోయి స్పృహ లేకుండా ఆ రోజు ఉన్నటువంటి పాలకులు వారికి సెక్యూరిటీ ఇవ్వలేదు. ఒక జంగల్ లోపల ఒక ఆడపిల్ల అక్కడికి వెళ్ళితే కనీసం సెక్యూరిటీ ఇవ్వాలనేటువంటి సోయి కూడా ఆ రోజు వారు లేదు. అప్పుడు మా కార్యకర్తలే చాలా పెద్ద ఎత్తున అండగా నిలిచి ఆ తెల్లారి కుమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి క్రమంలో బయలుదేరితే అక్కడ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కుమరం భీం వారిని అరెస్ట్ చేయడమే కాకుండా మా కార్యకర్తలను అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని, కుమరం భీం అనేటువంటి విగ్రహాన్ని కూడా అరెస్ట్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అట్లా అక్కడ చాలా తీవ్రంగా ప్రతిఘటన ఎదురైంది. ఏది ఆ రోజు ఆ రకంగా అక్కడ తెరాస అనేటువంటి పార్టీ బలపడినటువంటి సందర్భాలు. తర్వాత జగిత్యాల్లో కూడా టీఆర్ఎస్ కంటే ఎక్కువ కూడా మేము తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో ఆ రకంగా తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థ చాలా కార్యక్రమాలు మేము చేసినాం. నేను ఖమ్మం జిల్లాకు బతుకమ్మ ఇన్ఛార్జిగా చేసిన, ధర్మపురికి బతుకమ్మ ఇన్ఛార్జిగా చేసిన, మహబూబ్ నగర్కి బతుకమ్మ ఇన్ఛార్జిగా చేసిన, తర్వాత ఇక్కడ కూడా ట్యాంక్ బండ్కు జరిగినటువంటి వాటిలో కూడా నేను ఇన్ఛార్జిగా వ్యవహారం చేసినటువంటి వాడిగా చెప్తా ఉన్నా. చాలా వేలాది మందిని వారికి కదిలించినటువంటి పరిస్థితి. ఒకనాడు మీకు నిన్న కూడా నేను ఫోన్లో చెప్పిన, సమ్మక్క సారక్క అనేటువంటి పాఠ్యాంశం లేదు, బతుకమ్మ అనేటువంటి అంశం లేదు, అనేక అంశాల మీద వారు కృషి మూలంగానే నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు మాట్లాడింది ఇన్ని రోజుల నుంచే వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? కవిత గారు చెప్పింది ఏంటంటే, నేను ఇంటర్నల్ గా ఇప్పటి వరకు చాలా విషయాలు మా నాన్నకు చెప్పడం జరిగింది, చాలా సార్లు లేఖలు రాయడం జరిగింది. మా నాన్నకి ఇట్లా రాస్తూనే ఉంటాం, నేనే కాదు చాలా మంది రాస్తూనే ఉంటారు. కానీ ఈసారి పర్టికులర్ గా వారు ఏదైతే అమెరికాకు వెళ్ళిండ్రో, అమెరికాకు వెళ్ళి ఫ్లైట్ ఎక్కే సందర్భంలో అంటే 24 గంటలు వారు అందుబాటులో ఉండరు కనుక ఆ టైంలో ఇది లీక్ చేసేసి ఉద్దేశపూర్వకంగా దీన్ని ఒక రచ్చ చేసేసి ఈ రకంగా చేసింది కనుక వారిని ఇప్పటి వరకు మీరు గుర్తించలేదు. అదేవిధంగా వారి మీద వస్తున్నటువంటి కథనాలను కానీ ఖండించడం లేదు. మిగతా పార్టీల్లో ఉండేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అయితే పార్టీ వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితులలో ఇవాళ వరుస కథనాలు వస్తున్నాయండి. వరుస కథనాలు వస్తున్నప్పుడు అది ఎందుకు వస్తున్నాయి, ఎవరు చేపిస్తున్నారు అనేటువంటిది కూడా చూడాలి కదా. కవిత ఉద్యమ నాయకురాలు, తర్వాత ధైర్యవంతురాలు, మొండి మనిషి. కవితకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంది. కొన్ని ఏళ్ల నుంచి జాగృతి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూస్తుంటే ఇప్పుడు ఎలాగో అంటే ఏంటి, లేఖ రాసినప్పటి నుంచి కవిత కేసీఆర్ కి మధ్య గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారా? మీరు జాగృతిలో కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్, కవిత ఎలాంటి సిచ్యువేషన్? నేనేమంటున్నా అంటే, కవిత గారు అంటే
వారు ఎంపీగా చేసిండ్రు, 2 సార్లు ఎమ్మెల్సీగా చేసిండ్రు, తర్వాత ఉద్యమంలో చాలా పనిచేస్తూ వచ్చిండ్రు. సో సహజంగానే వారు మిగతా వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీలో కీలకంగా ఉన్నారో వారు ఆ స్థాయి నాయకులే కంపల్సరిగా. మరి ఆ స్థాయి నాయకులు ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాని మీద వారు అంతర్గతంగా చర్చించుకొని దాని మీద ఏదైనా ఉంటే రివ్యూ చేసుకొని అట్లా ముందుకెళ్ళాలి తప్ప వారు రాసినటువంటి లేఖను ఎవరు బయట పెట్టిండ్రు, ఎందుకు బయట పెట్టిండ్రు, ఎందుకు ఈ రకంగా వారిని బదనం చేసేటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తా ఉన్నారు అనేటిదే కదా వారి ప్రశ్న. ఇది కుట్ర కాదా అని చెప్పేసి కదా వారు అడుగుతున్నటువంటి. తమ్మిగారు లేఖ ఎట్లా బయటకు వచ్చింది? మీకున్న సమాచారం ఏంది? కవిత చెప్పాలి, లేకుంటే ఆ లేఖ ఎక్కడికి రీచ్ అయిందో వాళ్ళు చెప్పాలి. అంటే ఫామ్ హౌస్ లో డైరెక్ట్ గా ఇచ్చిన లేఖ యాక్చువల్లీ అయితే ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి లీక్ కావాలి, లేకపోతే కవితను లీక్ చేయాలి? సార్ కవిత గారు లీక్ చేసేది ఉంటే సార్ 2వ తారీఖు వారు లేఖ రాసిండ్రు. 2వ తారీఖు లేఖ రాసేస్తే వారు లీక్ ఇవ్వాలనుకుంటే బహిరంగంగా 3వ తారీఖు 4వ తారీఖు ఇచ్చేవారు కదా. మరి అమెరికా వెళ్ళిన తర్వాత ఫ్లైట్ ఎక్కే సందర్భంలో అది బయట ఎట్లా వస్తుంది? 16వ తారీఖు వెళ్ళింది, 15వ తారీఖు నాడు కవిత నుండి బ్లాస్టింగ్ న్యూస్ వస్తుంది అని మీ జాగృతి వల్ల బయట ప్రచారం చేసుకున్నారు కదా. లేదు కాదు, ఇది టోటల్ మీడియాకి అందరికీ తెలుసు. కదా మేము యాక్చువల్ నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. మేము అందరం కూడా ఒక దగ్గర కూర్చొని ఆ టీవీలో వచ్చేస్తా ఉంది. మాకు కూడా ఐడియా లేదు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా మా జాగృతి మిత్రులు చాలా మంది కూడా ఎవరికి కూడా తెలియదు వాస్తవానికి. మేము ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా తెలియదు. మేమే సర్ప్రైజ్ అయిపోయినాం. మాకే చాలా మంది ఫోన్లు చేసి అవి టీవీలో వస్తా ఉంది, ఇట్లా వస్తా ఉంది, ఏం జరుగుతుంది అని అంటే మరి వారికి ఫోన్ పనిచేయదు. ఎందుకంటే వారు అమెరికా నుంచి వస్తా ఉన్నారు, ఫ్లైట్ లో ఉన్నారు కనుక ఇదంతా అసలు ఏం జరుగుతుంది ఏంది. వారు వచ్చిన తర్వాత మా వాళ్ళు కూడా ఏం అభిప్రాయపడ్డారంటే వారు వచ్చిన తర్వాత ఇదంతా ఫేక్ లేక కావాలనే నా మీద ఇట్లా సృష్టించారు అంటారు కావచ్చు అనుకొని కూడా మా వాళ్ళు పోస్టులు పెట్టారు. మరి అట్లా అంటే కానీ అనూహ్యంగా వారు వచ్చిన తర్వాత ఇది లేక నేనే రాసిన, కానీ ఇది ఎట్లా బయటకు వచ్చేసింది, ఏ విధంగా బయటకు వచ్చేసింది, ఎందుకు వచ్చేసింది, దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఇది కుట్రలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకు కూడా చాలా మంది అన్నారు అసలు ఇది ఫేక్ లేక అసలు ఇది కావాలనే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు సృష్టించి ఇదంతా చేస్తా ఉన్నారు, అక్కడ బదనం చేయడానికి చేస్తా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. మా జాగృతి శ్రేణులు కూడా మా వాళ్ళు కూడా వారి అనుచరులు కూడా ఆ రకమైనటువంటి పోస్టులే పెట్టిండ్రు. నిజానికి ఇట్లా పెట్టలేదు, ఏదో సంచలనం. మీరు కూడా ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే లాస్ట్ కొద్ది రోజులుగా జాగృతి వర్సెస్ కేటీఆర్ సోషల్ మీడియా టీమ్స్ అయినట్టు అయింది కదా. మీరు పెట్టలేదా? మీరే పర్సనల్ గా పోస్ట్ పెట్టారు కదా. ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు వ్యతిరేకంగా మీరు పోస్ట్ పెట్టారు కదా. ఎక్కడ కూడా కేటీఆర్ పేరును మెన్షన్ చేయలేదు, హరీష్ రావు గారి పేరును మెన్షన్ చేయలేదు, మేము ఎవరి పేరును కూడా మెన్షన్ చేయలేదు. మేము మా కవిత గారి నాయకత్వంలో మేము పనిచేసేటువంటి క్రమంలో మేము వెళ్తున్నాం తప్ప వారి ప్రోగ్రాంలను మేము మోస్తున్నామండి. ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వనేటువంటి సందర్భంలో చాలా వేలాదిగా మేము కదిలి వచ్చినటువంటి సందర్భం. తర్వాత వారు అంబేద్కర్ దీక్షకు కోరుకుంటే కూడా మేము వందలాదిగా వేలాదిగా ఇక్కడ కదిలి వచ్చినాము. రీసెంట్గా కూడా ర్యాలీ చేస్తే కూడా అధికార పార్టీ కంటే ఎక్కువ కూడా మేము సమీకరణ చేసి వారి దాంట్లో మేము పాల్గొన్నాం. వారు ఖమ్మం టూర్ పోతే ఖమ్మం పాల్గొన్నాం, ఆదిలాబాద్ పోతే ఆదిలాబాద్ పోయినాము. అంతా వారి వెనకాల మేము వెళ్తున్నామే తప్ప మాకు వేరే వాళ్ళని నిందించేటువంటి ఇప్పుడు కనిపిస్తున్నారు కానీ పాత టీం అంతా అందరు ఉన్నారండి. లెటర్ లీక్ అయ్యి కవిత ఎయిర్పోర్ట్ కి వచ్చినప్పుడు ఆ పాత వాళ్ళందరూ ఉండాలి కదా. అన్ని కొత్త కనిపించట్లేదు. రమ్యారావు గారు పాత టీం ఎవరు కనిపించట్లేదు. నామినేటెడ్ పదవి తీసుకున్న వాళ్ళు కనిపించట్లేదు. వాళ్ళందరూ కూడా కనిపించాలి. అలిగేషన్స్ వచ్చిన వాళ్ళు కనిపించట్లేదు. నామినేట్ మనతో పాటు సంగ్రామ్ సింగ్ గారు జాయిన్ అయ్యారు. పెద్దపల్లి జాగృతి, తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్. నమస్తే చెప్పండి సంగ్రామ్ గారు. మేడం రమ్య గారు నమస్తే. మేడం నమస్కారం అండి. నేను ఇంతకు ముందు తెలంగాణ జాగృతిలో యాక్టివ్ గా వర్క్ చేసిన. తిరుపతి నాకు మొత్తం తెలుసు. వాస్తవంగా 2009 నుంచి నేను కవిత మేడం తో ఉన్నా. నేను సొంత ఆర్గనైజేషన్ లో పనిచేసిన, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా పనిచేసిన. దాని నుంచి మనం జాగృతిలో అటాచ్ అయిన విధానం చెప్తున్నా. దాని తర్వాత ఇప్పటి వరకు ఉన్న విధానం ఇప్పుడు 42% బీసీలకు అని చెప్పేసి తిరుపతి చెప్తున్నారు. అంటే అక్కడ ఎక్కువ మోసం ఎవరికి జరిగిందన్నది తిరుపతిరావు గారికి, మా తిరుపతి అన్నకు చాలా దగ్గర తెలుసు. అవన్నీ మాట్లాడితే బాగుంటదని నేను ఇప్పుడు కంపల్సరీ కొంచెం ప్రత్యేకంగా మీ నెంబర్ లేరా మీరు జాగృతిలో? నేను ఇప్పుడు లేను సార్. బిఫోర్ ఎలక్షన్స్ నేను పోయినాను, బయటికి పోయినా, కాంగ్రెస్ పార్టీకి పోయినాను.
ఓకే ఓకే. అంటే ఇలా ఒకటి సార్ భరత్ గారు, ఈ జాగృతి అనే ఇప్పుడు ఎక్కడ సంస్థ కాంగ్రెస్ లో ఉన్నారా మీరు? నేను కాంగ్రెస్ లో ఉన్నాను, శ్రీధర్ బాబు గారితో ఉన్నాను. ఓకే. ఈ జాగృతి అన్నది ఏంటంటే ఇప్పుడున్న ఏ పార్టీలు కూడా పనికిరావు సార్. టిఆర్ఎస్ కూడా పనికిరాదు, బీజేపీ కూడా పనికిరాదు, కాంగ్రెస్ కూడా అంత పెద్ద రాజకీయం ఉంటది. తిరుపతి అన్న మీరు నిజంగా మాట్లాడితే బాగుంటది. వాస్తవంగా ఏంటంటే మీరు చదువుకున్నటువంటి వ్యక్తులు, మీరు ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, ఇక్కడ కష్ట సుఖాలు తెలిసినటువంటి వాళ్ళు, ఇక్కడ నష్టపోయిన వారి గురించి మీరు మాట్లాడతారేమో అని నేను అనుకున్నా. ఒక్కసారి మీరు మాట్లాడితే బాగుంటది. ఎందుకు అంటే అక్కడ జరిగిందంత ఇది జాగృతి అంటే తెలంగాణ జాగృతి కాదు సార్, రావుల జాగృతి ఇది. అక్కడ బీసీల గురించి 42% గురించి మాట్లాడే మా తిరుపతి అన్న, మరి కవితక్క చుట్టూ ఉన్న వాళ్ళు అధ్యక్షుడు నవీన్ ఆచార్య కదా, బీసీఏ కదా సార్. ఒకటి అధ్యక్షుడు నవీన్ ఆచార్య మొన్న 4 పోస్టులు వేస్తే 4 కూడా బీసీలకే ఇచ్చారు కదా సార్. ఒకటి ఇప్పుడు రాజీవ్ సాగర్, నవీనాచారి తప్ప కవిత మేడం చుట్టూ ఉన్న పేర్లు పెడతాను, మీరు ఒక్కసారి నెంబర్లు రాసుకోండి. శరత్ రావు, ప్రణీత్ రావు, సంతోష్ రావు, రోహిత్ రావు, సుమన్ రావు, తిరుపతి రావు, ప్రవీణ్ రావు, ధీరజ్ రావు, పూర్ణచంద్ర రావు, వీళ్ళంతా ఇన్ని పేర్లు చెప్పినప్పుడు మీరు ఒక నవీనాచారి పేరు అంటే వాళ్ళు జాగృతి కాదు, వాళ్ళు పర్సనల్ వ్యక్తిగత అసిస్టెంట్లేమో కదా, వాళ్ళు జాగృతిలో పోస్టులు. ఇప్పుడు ఈ జాగృతి పోస్టులు ఇచ్చి కింది స్థాయిలో పని చేయించుకుంటున్నారు, కానీ ఈ పని చేసిన వాళ్ళని అక్కడ డోర్ లాక్ చేసే వాళ్ళు ఎవరు సార్? వీళ్ళే కదా. ఇప్పుడు కింది స్థాయిలో కార్యకర్త కష్టపడితేనే జాగృతి బలం పెరిగింది. జాగృతి అంటే ఒక 4గురితో స్టార్ట్ అయింది, ఇప్పుడు లక్షల మంది. జాగృతి ఆర్గనైజేషన్ వేరు, మీరు చెప్పే పిఏలు వాళ్ళు వేరు కదా. అవును సార్, ఇప్పుడు జాగృతిని కట్టడి చేసేది ఎవరు? ఇప్పుడు కింద రాజీవ్ సాగర్ కాదు కదా మీరు చెప్తున్నారు, రావు కాదు కదా. ఇప్పుడు జాగృతి తరపున పోస్ట్ ఇచ్చిన రాజీవ్ సాగర్ రావు కాదు, క్రిస్టియన్. పోస్టులు వచ్చిన వాళ్ళు ఆ జాగృతి అధ్యక్షులు చెప్పాలి, కానీ వాళ్ళ వ్యక్తులు అంటే ఇప్పుడు పిఆర్ఓ రాజేష్ ఉన్నాడు, ఆయన రావు కాదు. అట్లా అంటే అట్లా నవీన్ కూడా రావు కాదు కదా. అవును, నేను అనేది ఏంది, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరికి ఇద్దరికి పదవులు ఇచ్చి అక్కడ కట్టడి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటున్నా. ఓకే, అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కరెక్ట్ లేరు. హలో, ఆ వాయిస్ కట్ అయింది. రమ్యారావు గారు, ఎక్కడున్నా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే సమస్య వస్తుంది. కేసీఆర్ నేను అనేది ఏంటంటే మళ్ళీ వస్తుంది మీ దగ్గర. ఎగ్జాక్ట్లీ అండి, ఎక్కడున్నా సరే చుట్టుపక్కల ఉన్న కోర్టు, సోనియా గాంధీ దగ్గర ఇదే సమస్య. సోనియా గాంధీ కోర్టు అన్నారు, తర్వాత ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ కోర్టు అంటారు. ఇక్కడ మీరైతే కేసీఆర్ కోర్టు గురించి మీరు చెప్తారు. కేసీఆర్ కోటరీ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు బ్రదర్. ఒక్క నిమిషం నాకు చెప్పండి, ఒక్క నిమిషం నాకు చెప్పండి. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు అక్కడ రావులే ఉన్నారు అనేది వాస్తవము. ఇంకా బీసీ అని, బీసీలో కూడా వివిధ వాళ్ళు ఉంటారు కదా, కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నది తక్కువ. వాళ్ళకు కూడా కొన్ని నామినేటెడ్ పోస్టులు వచ్చి ఉంటాయి, రాలేదనట్లేదు. కానీ ఓవరాల్ గా కవితను కుటుంబ సభ్యులు కలవాలన్నా, జాగృతి కార్యకర్త కలవాలన్నా, ఎవరు నాయకులు కలవాలన్నా, ఎవరుగా ఈవెన్ నిజామాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కలవాలంటే కూడా ఈ పిఏలు ఫోన్ ఇవ్వరు. పిఏలు ఫస్ట్ అడిగేది ఏంటి అంటే 4 కోట్ల డీలా, 5 కోట్ల డీలా, అట్లయితేనే ఫోన్ ఇస్తాము అని. ఇదండి పిఏలు. ఈ పిఏలే నిండా ఉంచింది. నేను ఒక విషయము, రమ్య మేడం మీరు చెప్పింది వాస్తవము. కింది స్థాయిలో మండలానికి ఒక్కొక్క ఇప్పుడు పాత జాగృతి నాయకులు ఎవరున్నారు? ఇప్పుడు తిరుపతి అన్న చెప్తున్నారు, మొన్న ఏర్పాటుకు పోయినప్పుడు అందరు జాగృతి నాయకులు. ఎవరన్నా ఒకరి ముఖం, జాగృతి నాయకుల ముఖం ఉందా? ఇప్పుడు అడగండి, ఎంతమంది బీసీ నాయకులు అక్కడ పనిచేసిర్రు? ఎవరికన్నా అవకాశం ఇచ్చిర్రా? ఎవరికి అవకాశం ఇవ్వలేదు అక్కడ. ఇప్పుడు అక్కడ ఏర్పాటుకు పోయిన వాళ్ళు కూడా ఎవరు లేరు, ఒక్కరిద్దరు తప్ప. అందరూ కూడా ఇప్పుడు బీసీ నాయకులు గట్టు రామచంద్ర చుట్టూ ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి పక్కన కూర్చొని బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెడితే పాత బీసీ నాయకులు ఇప్పుడు కవితక్క దగ్గర ఉన్న వాళ్ళు కూడా పోవట్లేదు. నాలెక్క బయటకు వచ్చిన వాళ్ళు ఎట్లాగూ పోరు. ఇప్పుడు ఉండి అట్లా పనిచేసి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. 16 సంవత్సరాలు మా జీవిత కాలాన్ని శూన్యం చేసినటువంటి కవితక్క కనీసం ఇప్పుడన్నా పిలుస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా అవకాశం లేకుండా ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇచ్చారు. తిరుపతి అనేది అవునా కాదా నిజమా చెప్పండి మీరు. అంటే ఇది జాగృతి పర్సనల్ గా మీరు మాట్లాడుతున్నారు, అంటే మీ ప్రాబ్లం చెప్తున్నారు కావచ్చు, కానీ ఇక్కడ టాపిక్ అది కాదు. ఇప్పుడు కవిత ఏంటి, ఇప్పుడు పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవిత ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు నేను చెప్పే దానికి దీనికి రిలేటెడ్ గా ఒక్క నిమిషం వారు చెప్పిన వాటి కూడా నేను చెప్పాల్సి ఉంటుంది. ఒకటి తిరుపతి ఒకటి నేను చెప్తా వినండి.
కవితక్క ఏమన్నారు, సీఎం కేసీఆర్ చుట్టూ వాళ్ళు ఉన్నారు అని చెప్పారు. ఎవరు? కొంత దయ్యాలు ఉన్నాయి. మరి కవితక్క చుట్టూ మేము కలవడానికి కూడా దయ్యాలు కాదు, పెద్ద పెద్ద పిశాచాలు ఉన్నాయని చెప్తా ఉన్నా. దీనికి రిలేటెడ్ గానే దాని గురించి అడుగుదాం. రమ్యారావు గారు, ఎందుకు ప్రాబ్లం వస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో? ఒక ముఖ్యమైన వ్యక్తి ఉంటే గనక చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎందుకు అట్లా ప్రాబ్లం వస్తుంది? ఆ వ్యక్తులు నమ్మడం వల్ల డెఫినెట్ గా అండి, ఆ వ్యక్తులను నమ్మడం వల్ల, వాళ్లకు కంప్లీట్ గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడం వల్ల, తర్వాత మానిటరింగ్ కరెక్ట్ గా చూసుకోలేకపోవడం వల్ల ఆ ఇబ్బంది, ఒకవేళ దృష్టికి వచ్చినా గానీ చూసి చూడనట్టు వదిలేయడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ఒకసారి ఏదన్నా దృష్టికి వచ్చినప్పుడు దాన్ని సెటరైట్ చేసుకొని కొంచెం స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తే బాగుండేది. నిజంగా కూడా కవిత ఎలక్షన్లో ఓడిపోవడానికి ఆ పిఏలే కారణము. అసలు చాలా బాధాకరమైన అంశం అండి. దీన్నైతే నేను చాలా బాధతోటి చెప్తున్నా. కవిత ఓడిపోయినప్పుడైనా, కవిత జైలుకు పోయినప్పుడైనా ఈ పిఏలు, కొంతమంది బంధువులు, కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడుకున్నారు, ఏ రకంగా ఎంజాయ్ చేసిండ్రు, ఏ రకంగా తాగేటోళ్ళు తాగిండ్రు, తినేటోళ్ళు తిన్నారు. మరి అంటే ఒక మనిషికి కష్టం వస్తే చుట్టూన్న వాళ్ళు ఆ రకంగానా, వాళ్ళు ప్రవర్తించే విధానం ఆ రకంగానా? ఎవరి గురించి మీరు మాట్లాడేది? కవిత దగ్గర చుట్టూ ఉన్న వాళ్ళండి. ఇప్పుడు పిఏలో క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్న మాటలు చెవులారా కొన్ని నేను కూడా వినున్నా కాబట్టి. వాళ్ళకేం లాభం? వాళ్ళకేం లాభం అండి? ఇప్పుడు బయటికి వస్తేనే కదా, బయటికి కాదండి, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత అక్కడ నడవలేదు కావచ్చు, అందుకోసమని. సార్ నేనేమంటున్నా అంటే, తెలంగాణ జాగృతిలో అంటే నేను కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన, నేను చేసినప్పుడు కానీ ఇప్పుడు తెలంగాణ ఎంటైర్ జాగృతిలో కానీ మ్యాక్సిమం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే ఉన్నారండి. వారు అన్నటువంటి పేర్లు ఏదైతే మెన్షన్ చేసిండో దురదృష్టవశాత్తు నా పేరు మెన్షన్ చేసిండు ఆయన. ఎందుకంటే నా ఆధ్వర్యంలో వారు ఉన్నారు ఆల్రెడీ, అందరూ ఉన్నారు. అయితే పిఏల, ఇప్పుడు వారు పిఏల గురించి మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్ అనేది పిఏలు కాదు కదండి, వ్యక్తిగతంగా వారి అది కాదండి. ఇక్కడ ఇష్యూ అది కాదు. ఇప్పుడు మనము ఇక్కడ డిబేట్ పెట్టిన పరిస్థితులు ఏమిటి, అసలు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ విషయం ఏంది, సందర్భం ఏమిటి, పిఏలు ఏంటంటే ఇప్పుడు సార్ నాకు కూడా ఒకరి మీద వ్యక్తిగతంగా నాకు కూడా సార్ నేను అనేది ఏంటంటే నాకు కూడా ఒకరి మీద వ్యక్తిగతంగా చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఇప్పుడు నేను వచ్చిన సందర్భం ఏంది, మరి ఆ వ్యక్తిగతంగా ఉండేటువంటి ఆ గ్లర్జ్ని ఇక్కడ ప్రదర్శించడం కాదు కదా, ఇక్కడ అది కాదు కదా. ఇప్పుడు జాగృతిని ఎవరు తిట్టట్లేదండి, జాగృతి కాదండి అది. ఇప్పుడు ఏ లీడర్ కైనా వారి వ్యక్తిగతంగా పిఏలు వాళ్ళు చూసేటువంటి కార్యక్రమాలు, వారు చెప్పేటువంటి విషయాలు, వారు నియమించుకున్నటువంటి ఉద్యోగులు వాళ్ళు ఆర్గనైజర్లు కాదు కదా. వారి ఇంటి మనుషులు ఉండొచ్చు, వారి దగ్గర వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ బంధువులు ఉండొచ్చు, అది కాదు కదా విషయం. అది కాదు కదా. మనం ఆర్గనైజర్ గా జిల్లా అధ్యక్షుడు ఎట్లా ఉన్నాడు, ఒక జిల్లా అధ్యక్షుడు ఎలా ఉన్నాడు, కార్యదర్శులు ఎంతమంది ఉన్నారు, ఉపాధ్యక్షులు ఎంతమంది ఉన్నారు, మిగతా సమీకరణ ఎట్లా ఉన్నది, గది కాదా మాట్లాడాల్సింది ఇక్కడ. లేదండి పిఏల గురించి చర్చ పెడదామంటే లేదండి, మీరు పిఏ దయచేసి అండి మీరు పిఏల గురించి చర్చ పెడదామంటే మీరు పిఏల గురించి పెట్టండి సార్. ఇక్కడ మీరు ఇక్కడ చర్చ ఏమిటండి, ఇవాళ మీరు ఇక్కడ చర్చ పెట్టింది కవిత గారు మాట్లాడినటువంటి అంశాల మీద. నేను కరీంనగర్ వినండి దయచేసి, కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చానండి. నేను కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చిందండి డిబేట్ లో పాల్గొనడానికి. నేను పిఏల గురించి మాట్లాడడానికి రాలేదు ఇక్కడికి. కవిత గారు ఇవాళ ఏ కామెంట్స్ చేసిందో వాటి మీద ఇలా డిమాండ్స్ ఉంటది అని చెప్పేసి మీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఇక్కడ రావడం జరిగింది. మీరు ఇంత పెద్ద టీవీ ఛానల్ అయి ఉండి ఒక పిఎల్ గురించి చర్చ పెట్టే పరిస్థితి అంటే మీరు ఎట్లా అండి సార్? అట్లే కాదండి సార్, కాదండి మరి వారు దాన్ని కంటిన్యూ చేయకండి సార్. నేను అనేది చర్చలో ఎవరో వస్తే మాట్లాడుతుంది దాని సందర్భంలో సార్ గంటసేపు మాట్లాడతారా సార్? లైవ్ లో మాట్లాడింది నువ్వెంతసేపు మాట్లాడుతున్నావు? డోంట్ టచ్. నువ్వు జాగృతి నువ్వు ఏం పోస్టులు పెట్టావో మాకు కూడా తెలుసు. అరే అట్లా కాదు సార్, అది మా వ్యక్తిగతం అండి. తిరుపతిరావు గారు మీరు అది మా పర్సనల్. అది కవితకు మీరు నిక్ నేమ్ పెట్టి ఏం పోస్టులు పెట్టారో మాకు తెలుసు ఫేస్బుక్ సార్. ఇప్పుడు సపోర్ట్
మాట్లాడుతున్నాను, మొనోలిథిక్ గా మాట్లాడారు. నేను ఒకటి ఒక్క నిమిషం సంగ్రామ్ గారు, ఇప్పుడు మనం మాట్లాడేది అక్కడ ఉన్న మనుషుల గురించి దాని గురించి కాదు. కాదు నేను దానికి రిలేటెడ్ గా మాట్లాడుతున్నా. చెప్పండి. చాకచక్యంగా తిరుపతి రావు చాలా చలాకీగా మాట్లాడతారు. వాళ్ళ వాక్చాతుర్యం నాకు తెలుసు. ఉపాధ్యాయులు డైలీ వాళ్ళు మాట్లాడే అలవాటు ఉంటది, మాకు మాట్లాడే అలవాటు లేదు. అందు గురించే మమ్మల్ని ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలుసో తెలియక ఒకటి మాట్లాడతా, వాళ్ళు మాట్లాడిందని బట్టి. ఈ రోజు పిల్లల గురించి మాట్లాడద్దు. ఇక్కడ కింది స్థాయి వాళ్ళు జాగృతిని గ్రామ స్థాయిలో తీసుకుపోయి బలోపేతం చేయడానికి ఉపయోగపడతారు. ఆ పోస్టులు కూడా దానికే ఉపయోగపడతాయి. కానీ పని చేసిన తర్వాత కవితక్కని కలవాలంటే గేట్ ముందడే ఉండాలి. కానీ ఆ పిఏలు ఎందుకు సరే, ఇప్పుడు అది రాష్ట్ర సమస్య కాదు, దేశ సమస్య కాదు. వాళ్ళు కలవడం దానికి సంబంధించి మనం మాట్లాడేది ఇక్కడ ఇష్యూ ఒకటి. ఇక్కడ కోటరీ అన్నది ఎక్కడైనా సరే, కేసీఆర్ దగ్గరైనా ఇక్కడైనా కోటరీకి సంబంధించి వాళ్ళ నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఎగ్జాక్ట్లీ అదే దానికి సంబంధించి చెప్పాల్సి వచ్చిందండి. కేసీఆర్ దగ్గర అంటే ఒక వ్యక్తి వల్ల అయింది, మీరు కవితది అడిగేసరికి పిఏల వల్ల అయింది. కవితకు ఇబ్బంది అయింది, అందరికి ఇబ్బంది. చిన్న మనుషులేనండి, మరి మీరు కోటరీ గురించి అడిగింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది, లేకుంటే అవసరం లేదు కదండి. దాని గురించి సో అల్టిమేట్ గా ఎవరు అధినేతగా ఉన్నా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కింది స్థాయిలో ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ను లీడర్ కూడా తెలుసుకుంటే వాళ్ళలో తప్పులు ఉంటే గనక సరి చేసుకోవడానికి అవకాశం, సరి చేసుకోవడానికి అదే కదా మనం డిస్కస్ చేస్తున్నాం. తెలియాలి కదండి లీడర్ కు, మెయిన్ లీడర్ కు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది. కానీ ఒకటి ఇంకోటి నమ్మాలి కదా, తన కింద ఉన్న వ్యక్తులు నమ్మకం ఉంటేనే కదా చాలా కాలం ఉన్న కాళ్ళు. ప్రతిదానికి మనం సందేహిస్తే వాళ్ళు కూడా పని చేయలేకపోరు కదా. కానీ కొన్ని తెలిసినప్పుడు సరిదిద్దుకోవాలి, హెచ్చరించాలి కదండి. లేకుంటే కవితకి చెడ్డ పేరు వస్తుంది కదా. ఇప్పుడు కవిత డైరెక్ట్ చేసింది కాదు కదండి, మధ్యలో వాళ్ళతో ఇబ్బంది అవుతుంది కదా. అది సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే రాజకీయ పార్టీ ఆమె పెడతారా, మీ చిన్నాన్న మనసు ఎరిగిన వ్యక్తిగా ఆయన ఇప్పుడు కాల్ చేస్తారా, కాల్ చేసి అల్టిమేట్ గా ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం క్రైసిస్ ను సెట్ చేయగలిగేది కేసీఆర్ ఒక్కళ్ళే కదా. ఆయన మాట్లాడితే కవితతో సెట్ అయిపోతుంది. మాట్లాడితే ఇక్కడ సెట్ అవ్వడు. కవిత అడిగిన వాటికి క్లారిఫికేషన్ రావాలి. కవిత డిమాండ్స్ ఓకే అనాలి. సాటిస్ఫై కాదా మాట్లాడగా జనరల్ గా కేసీఆర్ కోపం ఉంటుంది. ఒక 3-4 నెలల వరకు టైం అయితే ఇవ్వడు, అంతే కదా. అవునండి. ఇప్పుడు అట్లా సెట్ అయ్యే పరిస్థితి ఉంటే ఈ రోజు కవిత చిట్చాట్ గానీ, మొన్న మాట్లాడడం, మొన్న స్టేట్మెంట్స్ ఇవ్వడం గానీ, కవిత మాట్లాడితే సమస్య సెట్ అయిపోతుంది కదా. ఇది ఎందుకంటే ఆలస్యం కవిత మాట్లాడితే సెట్ అవ్వడం కాదండి. ఇక్కడ కేసీఆర్ గారు డెసిషన్ తీసుకోవాలా. కవిత డిమాండ్స్ కానివ్వండి, కవిత చెప్పేది వినడం కానివ్వండి, కవిత ఎవరు లేకట్లా బయటికి వచ్చింది అనేది ఎవరు అనేది ఆ క్లారిఫికేషన్ కు పట్టుబడుతుంది. అది క్లారిటీ కేసీఆర్ గారే చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీదే ఉంది. కాబట్టి ఇప్పుడు లెటర్ రాసినప్పుడు లీక్ అయిన దానికి అడుగుతుంది, అందులో తప్పేం లేదు. మరి ఎవరు లీక్ చేసినారో కూడా చెప్పాల్సిన బాధ్యత మొత్తం కేసీఆర్ గారి మీదే ఉంది. సెటరైట్ చేయాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ గారు. కవిత సైడ్ నుంచి కూడా నా మీద ఇంత నేను చేస్తా, నా మీద ఇంత అలిగేషన్స్ పెడుతుంది అని కవిత మాట్లాడుతుంది. ఇంకా మీరు ఇందాక మాట్లాడుకున్నట్టు వాళ్ళ మీద వీళ్ళ మీడియా, సోషల్ మీడియాల, ప్రింట్ మీడియాల ఇష్టం ఉన్నట్టు ఒకరికొకరు విపక్షాల లెక్క అపోజిషన్ పార్టీలాగా చేసుకుంటున్నారు. మీకేమనిపిస్తుందా కేసీఆర్ మాట్లాడినా సెటిల్ కాదు అని అంటారా? మాట్లాడి ఆమెకు అష్యూరెన్స్ ఇవ్వాలా? సెటిల్ అయ్యేది 90% లేదండి. అయ్యేది 90% లేదు. కవిత ఇప్పుడు ఉన్న ఇద్దరికి ఎంత ప్రాధాన్యత ఉందో నాకు కూడా అంత ప్రాధాన్యత కావాలి అని కోరుకుంటుంది. కానీ ఇప్పుడు అట్లా చేయడం కేసీఆర్ తో సాధ్యం. అవునండి, అవును. కేటీఆర్ హరీష్ రావుకి ఎంత పొలిటికల్ గా ప్రియారిటీ ఉంది, నాకు కూడా అంతే కావాలి. నేను కూడా వాళ్ళంతే పనిచేసిన కాబట్టి నాకు కూడా అదే ప్రియారిటీ ఇవ్వండి అని కవిత అడుగుతుంది. కానీ ఇంకో మాట కూడా అంది ఈరోజు, నేను వేరే వాళ్ళ నాయకత్వం ఒప్పుకోను అని. ఎందుకంటే ఆ మాట కేటీఆర్ ను ప్రమోట్ చేయబోతున్నారు అనేది కవిత సోర్స్ కావచ్చు. నేను ఒప్పుకోను అని వెరీ క్లియర్ గా చెప్పేసింది. మరి ఒప్పుకోను అని అంటే అక్కడ కుదరదు కదా, కేసీఆర్ గారు చెప్పిందే నడుస్తుంది కదా. ఓకే, సో కేటీఆర్ చెప్పింది నడుస్తుంది. ఇప్పుడు ఆమెకి ఏం పదవి కావాలని కోరుకుంటుంది? మనకు తెలిసింది ఇప్పుడు కొన్ని లెటర్స్ లో రాసిన పాయింట్స్ ఒకటి, మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనేది ఒకటి మనకు తెలుస్తుంది. కవిత బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు, ఇంటర్నల్ సోర్స్ తోటి మనకు తెలుస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ లేకపోతే ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ కేటీఆర్ ఉన్నారు కదా, ఎట్లా ఇస్తారు? అంటే కేటీఆర్ ప్రమోట్ చేసినప్పుడు నాకు అది కావాలి అని కావచ్చు. లేకుంటే వాళ్ళకు కూడా ఏమి ఇవ్వకండి, ఓన్లీ కేసీఆర్ గారు ప్రెసిడెంట్ ప్రోటోకాల్ ఇస్తా అని కూడా చెప్పారు ఆమె. అవును,
ప్రోటోకాల్ గా గౌరవిస్తా అని చెప్పారు. ప్రోటోకాల్ గౌరవిస్తా అని చెబుతుంది, కానీ నా ప్రియారిటీ ఏంది, నా కష్టానికి ఫలం ఏంది, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే నన్ను ఏం చేస్తారు అది ముందే చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి, ఆన్ పేపర్ చెప్పాలి అని అంటుంది అనేది మనకు తెలిసిన అంశం. ఇప్పుడు సస్పెండ్ చేసే అవకాశం ఉందా పార్టీ నుంచి? నాకు తెలిసి చెయ్యకపోవచ్చు, ఎందుకంటే అందరిది డిఫరెంట్. ఇక్కడ కూతురు పార్టీకి పనిచేసింది కాబట్టి సస్పెండ్ చేయకపోవచ్చు. సస్పెండ్ చేస్తే 2 అంశాలు ఉంటాయండి. సొంత కూతురును, ఆడబిడ్డని ఈరోజు ఆల్రెడీ చెప్పింది, ఆడబిడ్డను నన్ను ఇబ్బంది పెడుతున్నారని. బయటకు వెళ్ళి నేను ఇంత చేస్తే నన్ను సస్పెండ్ చేసిర్రు అని కవిత చెప్పుకోవడానికి అదొకటి ఉంటుంది. సస్పెండ్ అవ్వాలని కూడా కవిత కోరుకుంటుండొచ్చు. 2 యాంగిల్లో సస్పెండ్ చేసినా కవిత చెప్పుకోవడానికి ఉంటుంది, సస్పెండ్ కాకపోయినా తనకు తను వెళ్ళిపోయేటట్టు ఇబ్బంది పెట్టి హ్యూమిలేట్ చేసి పంపించేసిండ్రు, పంపించడానికి కుట్రలు చేస్తుండని తనే చెప్తున్నది కదా. సో సస్పెన్షన్ కి ఆమె కోరుకుంటుందంటారా? అంటే ఇప్పుడు జరుగుతున్న సినారో చూస్తుంటే ఇప్పుడేమో ఈ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ముందున్నాయి, దాని మీద ముందుగా వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు ఏ రకంగా ముందుకెళ్ళాలి, క్యాడర్కి ఏ రకంగా భరోసా ఇవ్వాలని. కవిత ఏమో ఇప్పుడే క్లారిటీ కావాలని కవిత పట్టుబడుతుంది. ఇప్పుడు కాళేశ్వరంది ఇంపార్టెంట్ కదా కవిత దానికంటే, ఈ లెటరు దీనికంటే కూడా ముందు. ఇప్పుడు ఇన్ని సమస్యలతోటి క్యాడర్ కన్ఫ్యూజ్ అయిపోయి పార్టీ అయోమయంలో ఉన్నది కదా. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కొంచెం ఓపిక పట్టాలి అనేది అవతల వాళ్ళ వర్షన్. ఓకే, తిరుపతిరావు గారు మీరేమనుకుంటారు? కొత్త పార్టీ పెడితే బెటరా, బీఆర్ఎస్ లో కంటిన్యూ అవుతా బెటరా? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే వారు కొత్త పార్టీ పెడతా అని కానీ పెట్టాని అయితే వారు ఏం చెప్పలేదు వాస్తవానికి. కాకపోతే మరి పార్టీలో వారికి తగినటువంటి ప్రాధాన్యత కనుక లేకపోతే వీరు అన్నట్టు వారు ఏదైతే ఆశిస్తున్నారో అది కనుక జరగనప్పుడు పెడితే పెట్టచ్చు పార్టీ, అట్లా కూడా అవకాశాలు ఉండవచ్చు. మీరు ఎటైనా రెడీ? ఎటైనా రెడీ సార్, నిన్ననే చెప్పిన కదా సార్ నేను ఎటైనా రెడీ. ఎటైనా రెడీ అంటే అక్క ఎటుంటే అక్క వెనక మీరు అంతే కదా సార్, ఎటైనా రెడీ, ఎటైనా రెడీ, అక్క వెనకాల మీరు అంతే. ఓకే. సంగ్రామ్ గారు, సంగ్రామ్ గారు సో ఇప్పుడు సరే మీరు కింద వాళ్ళతో ప్రాబ్లం ఉన్నారు కానీ ఓవరాల్ గా కవిత గారు అయితే మంచి మనిషేనా సార్? ఒకసారి వినపడతలేదు, చెప్పండి సార్. ఇప్పుడు మీరు కింది వాళ్ళతో ప్రాబ్లం ఉందన్నారు, బట్ కవిత ఓవరాల్ గా మంచి మనిషేనా ఆమె మాట్లాడినప్పుడు కానీ అవి కానీ? అంటే కవితక్కతోని ప్రాబ్లం లేదు, అక్కడ ఉన్న కూటమి నుంచే ప్రాబ్లం ఉండి ఇప్పుడు జాగృతి లక్షల మంది, ఒక్కొక్క పాత సైనికుడు, ఒక్కొక్క 100 మంది కార్యకర్తలు సమానం, వాళ్ళందరినీ దూరం చేసి ఇప్పుడు మొత్తం కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఇప్పుడు జాగృతి ఎట్లా నడుస్తుంది సార్? అక్కడ నడవదు. ఎందుకు అంటే ఆ జాగృతి పిల్లర్లు అనేవి లేవు అక్కడ, ఖాళీ బేస్మెంట్ మీద భూమి మీద కట్టినటువంటి కొత్త నాయకులు వచ్చారు. ఇప్పుడు పాత వాళ్ళ జీవితాలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు అనేది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? తిరుపతిరావు అడగండి, అక్కడ తిరుపతిరావు గారు ఉన్నారు కదా, ఎంతమంది నమ్ముకొని పనిచేసారు. ఇప్పుడు నేనే ఉన్నా, ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నేను హైదరాబాద్ లో మంచి జాబ్ చేసుకునేటువంటి వ్యక్తిని నువ్వు కరీంనగర్ కి వెళ్ళు అని చెప్పేసి ఇదే తిరుపతిరావు గారు టీటీఆర్ ఫౌండేషన్ పెట్టినప్పుడు నన్ను పంపించారు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా. నేను 2011లో నేను తెలంగాణ జాగృతి యువజన విభాగం ఉపాధ్యక్షునిగా పనిచేసిన, తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన, యూత్ అధ్యక్షునిగా పనిచేసిన, బైఫర్కేషన్ లో పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన, ఇప్పుడు తర్వాత సెక్రటరీగా పనిచేసిన. అంటే ఇప్పుడు తిరుపతిలో కూడా డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. అప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా ఎంతో యాక్టివిటీని, ఎంతో మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఏకం చేసినటువంటి వ్యక్తి తిరుపతి గారు. మధ్యలో వాళ్ళు అట్లాంటి వాళ్ళు సర్ప్రైజ్ అయ్యి మళ్ళీ ఒక టీటీఆర్ ఫౌండేషన్ పెట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. మళ్ళీ అంటే వీళ్ళు ఉపాధ్యాయులు కాబట్టి వీళ్ళకి కొంచెం ఇట్లా నడుస్తుంది కాబట్టి వీళ్ళు కొంచెం గెటాన్ అయిపోయారు. మరి మాలాంటి వాళ్ళు ఏమైపోతారు సార్? వీళ్ళని నమ్ముకుని ఉన్నాం, మీరు ఎటువైపు చూడకండి నేనున్నా అంటారు. అవసరం వచ్చినప్పుడు ఇది జాగృతి స్వచ్ఛంద సేవా సంస్థ, ఇక్కడ పార్టీలో ఏ పదవి అడగద్దు, ఏ పోస్ట్ అడగద్దు, ఏ టికెట్ అడగద్దు అంటారు. తర్వాత పార్టీ గురించి పని చేపిస్తారు. ఇప్పుడు జాగృతి శ్రేణులు అందరూ ఏ ఎలక్షన్లు వచ్చినా టీఆర్ఎస్ వైపు కండువా వేసుకొని పనిచేయాల్సిన సమయం వచ్చింది. అప్పుడు అంటే అవసరం ఉన్నప్పుడు మీరు పార్టీ కండువా వేసుకోవాలి, అవసరం లేనప్పుడు తీసేయాలి. అవసరం ఉన్నప్పుడు భారత్ జాగృతి అవుతుంది, అవసరం లేనప్పుడు తెలంగాణ జాగృతి అవుతుంది. ఇప్పుడు మళ్ళీ టీపీజీ కేసు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో చేసారు. అంటే రేపు మళ్ళీ వేరే పార్టీ పెడితే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేది అంటున్నారు. అంటే అవకాశాన్ని ఊసరవెళ్లి రంగులు మార్చినట్టు మార్చితే కింద ఉన్న కింది స్థాయి కార్యకర్త భవిష్యత్ ఏంటి సార్? ఈ రోజు పాత కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు వాళ్ళు ఏ చెప్పుకోలేక సిగ్గుతో తలవంచుకొని పోతున్నారు. వాళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లో ఇప్పుడు రేపు వచ్చే ఫ్యామిలీలు వస్తారు, ఫ్యామిలీలు కవిత గారి ఇంటికి వచ్చి అడిగే పరిస్థితి ఉన్నది.
ఓకే, నేను అందు గురించి అంటున్నా సార్, కవితక్కది కాదు, అక్కడ ఉన్న కోటరీ చేయబట్టి ఇక్కడ బలోపేతం చేసి కష్టపడి నేను పనిచేసిన, కనీసం కష్టపడి పనిచేసిన రోజులు అక్కడ చేపిస్తున్నారు. ఒక అవకాశం చెప్పుకునే అవకాశం వస్తలేదు. గేటు ముందట ఎవరు వస్తున్నారు? ముక్కు ముఖం తెలియనోడు, సంబంధం లేనోడు, జాగృతి గురించి కష్టపడినోడు రెడ్ కార్పెట్ వేసి నడి ఇంట్లో కూర్చుండబెట్టి సెటిల్మెంట్లు మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే ఇప్పుడు కింది స్థాయి కార్యకర్త పనిచేసినటువంటి వ్యక్తి ఏం కావాలి? ఓకే ఓకే, చెప్పండి తిరుపతిరావు గారు. ఇప్పుడు ఆర్గనైజేషన్లో ఎట్లుంటుందంటే సార్, నేను కూడా ఇబ్బంది పడ్డవాన్నే, నేను కాదంటలేను. ఆర్గనైజేషన్లో ఏ ఆర్గనైజేషన్లో ఏముంటుందంటే జనరల్గా కలిసి వచ్చే వాళ్ళని కలుపుకపోతారు, దూరం జరిగే వాళ్ళు దూరం జరుగుతూ ఉంటారు. అది ఆర్గనైజేషన్, అది నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఒక ఫౌండేషన్ కలిసి వచ్చే వాళ్ళంటే మాతో పని ఉన్నంత వరకు మీరు కలిసి పని చేస్తారు. మా అవసరం వచ్చి ఏదైనా చెప్పుకునే పరిస్థితి వస్తే మేము కలిసి అన్నట్ట. ఇప్పుడు నేను కూడా ఒక ఫౌండేషన్ స్థాపించిన సార్. నేను నిర్వహించే పరిస్థితులలో, నేను కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో ఒకరు చెప్పినని అడుగుతారు, ఒకరు చెప్పలేదని అంటారు. రకరకాల ఇష్యూస్ వస్తాయండి. మనం చాలా విస్తృతంగా కార్యక్రమాలు చేసేటువంటి క్రమంలో మనకు కొందరు దూరం అవుతారు, కొందరు దగ్గర అవుతారు. నేను ఇంత పని చేసిన నేను ఒక సందర్భంలో కూడా దూరం కావాల్సి వచ్చేసింది. సో నేను అనేది ఏంటి అని అంటే అదొక ఆర్గనైజేషన్. ఇప్పుడు పొలిటికల్ పార్టీలో ఉండేటువంటి అవలక్షణాలు ఎట్లయితే ఉంటాయో ఒక ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు మా ఉపాధ్యాయ సంఘాలలో కూడా ఇట్లాంటి ఉంటాయి కదండి, రకరకాల సమస్యలు ఉంటాయి, నేను కాదంటలేను. కాకపోతే వారు అన్నట్టు ఏంటంటే కొంత రివ్యూ చేసుకొని మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంటుంది, ఏ సంస్థకైనా ఉంటుంది ఆర్గనైజేషన్. సరే, ఇప్పుడు సంగ్రామ్ గారు వాస్తవానికి వారు కాంగ్రెస్లో చేరి ఉన్నారు, వారు అధికార పార్టీలో ఉన్నారు కనుక సరే ఈ పాత అంశాలు వారికి ఒక చక్కటి అవకాశం వచ్చింది, ఆ పార్టీలో చేరిండ్రు. ఆ పార్టీలో అంశం ఏంటండి ఇప్పుడు నడుస్తున్న మాట్లాడే అంశమే అది కదా. కాంగ్రెస్ పార్టీలు ఉంటే అట్లా మాట్లాడతారని మీరు అనడం కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు తిరుపతిరావు గారు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే అట్లా మాట్లాడతారు అని మీరు అసలు అననే కాదు. అంటే తను కార్యకర్తగా పనిచేసినాడు కాబట్టి చెప్తున్నాడు. కాదంటలేను. ఇప్పుడు నష్టాన్ని ఇప్పుడు వారు కాంగ్రెస్ లో చేరిందండి, కాంగ్రెస్ లో చేరిన ముచ్చట ఎందుకండి? ఇప్పుడు తను కాంగ్రెస్ మరి అను దిక్కు దివానా లేకుంటే ఏదో ఒక దారి చూసుకోవాలి. ఆయన మీ నాయకురాలే ఆ పార్టీకి ఈ పార్టీకి పోతాను కోచగా నేను పోవద్దా? మేడం ఒక్క నిమిషం అక్క, నేను చెప్తున్నా. ఒకనొక సందర్భంలో ఇదే తిరుపతి అన్న టీటీఆర్ ఫౌండేషన్ పెట్టి ఈయన డిసిప్లినరీ కమిటీ చైర్మన్ నుంచి కార్యదర్శికి నా పోస్ట్ దించిరు అని చెప్పేసి టీటీఆర్ ఫౌండేషన్ పెట్టి ఒక కథలు పుంకాలు రాసిన సందర్భం ఉన్నది. అవును, రమ్యారావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు అంటారు ప్రయత్నం చేశారు అని చెప్పి, కాంగ్రెస్ పార్టీలకు వచ్చే అవకాశం ఉందా? ఇవాళ ఒక ప్రధాన పత్రిక రాసింది ఏంటంటే 6 ఎమ్మెల్యేలని తీసుకొస్తాం, మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి అడిగినట్టుగా. వాస్తవమేనా? వాస్తవమేనా అంటే ఇప్పుడు మీ సంస్థ ఇట్లా పెద్దదో అది ప్రింట్ మీడియా కూడా అంత పెద్దది. వారు సీనియర్ జర్నలిస్ట్ నుంచి చైర్మన్ వరకు ఎదిగిన వారు వేమూరు రాధాకృష్ణ గారు. ఏ సోర్సు లేకుండా ఏదో ఒక సెంటెన్స్ కాదు, బ్యానర్ ఐటమ్ పెట్టి ఈ రోజు 2 days బ్యానర్ ఐటమ్ లాగా వచ్చింది అంటే అది ఉట్టిగా ఏది లేకుండా ఆ మాత్రం తెలియకుండా కుట్ర ఎట్లయితుందండి? మరి నేను కాంగ్రెస్ లో చేరను అని చెప్పమనండి, నేను చేరను అని చెప్పాలి. అఫీషియల్ గా పెట్టింది కదా ఫేక్ అని. ఆ ఫేక్ అని పెట్టిన న్యూస్ ఇంత పెద్ద రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కవితక్క, రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి కవితక్క, మరి ఆ ఫేక్ న్యూస్ పెట్టిన వాళ్ళకి దావా వేయండి, కేసు వేయండి. ఎందుకు ఇస్తలేరు? లీకులు ఇచ్చేది వీళ్ళే, ఫేక్ అని పెట్టించేది వీళ్ళే కదా. వేస్తారు కావచ్చు. మనకు కురువా విజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ నేత ప్రస్తుతం జాయిన్ అయ్యారు, ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్ గారు నమస్కారం అండి. మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ పెద్దలందరికీ నమస్కారాలు. ఎట్లా బీఆర్ఎస్ పార్టీ April 27 ఎగ్జాక్ట్ గా 1 month బ్యాక్ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది అని అనుకున్నారు. ఎగ్జాక్ట్ గా 1 month చూస్తే సిచ్యువేషన్ ఇట్లా ఉంది. కార్యకర్తగా నిరాశగా అనిపిస్తుందా ఒక సామాన్య కార్యకర్తగా, లేకపోతే ఎట్లా దీని క్రైసిస్ నుంచి ఎట్లా బయటపడతారు? అసలు క్రైసిసే లేదని మేము అంటున్నాము. అసలు ఏ రకమైన క్రైసిసే లేదు. మీడియా దీన్ని పెద్దగా వేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ట్రాప్ లో పడి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇచ్చేటువంటి లీకులతోన మీడియా దీన్ని స్పెక్యులేషన్ చేసి
ఇంత ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? క్రైసిస్ ఏ లేకుంటే అక్కడ మీ కేటీఆర్ ఎందుకు మాట్లాడిండు? ఇక్కడ కవిత ఎందుకు మాట్లాడుతుంది? మధ్యలో కాంగ్రెస్ మీద పడతావేంది తమ్ముడు? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఈ రోజు పార్టీ మారినంత మాత్రాన ఇష్టం ఉన్నట్టు మాట్లాడదు కదా తమ్ముడు. కరెక్ట్ కాదు అది. కాంగ్రెస్ పార్టీ వేసింది అని అనడం అసలే కరెక్ట్ కాదు. హలో, చిల్లర మల్లర రాజకీయాలకు ఇలా తెలంగాణలో తావులేదు. కాబట్టి రజతోత్సవ సభ యొక్క దాని ఊపుని ఏదో తగ్గియడానికి చిల్లర ప్రయత్నం చేసేటువంటి కుట్ర జరుగుతా ఉంది. కానీ దానికి మించి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద దేశం అయినటువంటి యొక్క అమెరికా దేశంలోనే ఒక డల్లాస్ నగరంలో రజతోత్సవ సభని పెద్ద ఎత్తున కేటీఆర్ గారి నాయకత్వంలో అక్కడ వేలాది మంది నాయకుల ప్రజలతో అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలతో నిర్వహించడానికి మా పార్టీ నాయకత్వం ఈరోజు చేస్తా ఉంది. కాబట్టి దీన్ని డైవర్షన్ కోసం ఈ రోజు తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 13 అంశాలు 420లని అమలు చేయలేక ఇవాళ మహిళలకు తులం బంగారం ఇవ్వలేక, మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వలేక, మహారాష్ట్ర 4,000 పెన్షన్. ఇక అవన్నీ ఇప్పుడు వద్దులే. ఆ మేనిఫెస్టో అంతా ఇప్పుడు చదవకు తమ్ముడు. నువ్వు ఇప్పుడు మాది కాంగ్రెస్ కుట్ర, అటు కేటీఆర్ తోటి మేమే మాట్లాడిస్తున్నాం, కవిత తోటి మేమే మాట్లాడిస్తున్నాం అంటే మరి నువ్వు కవితకి ఎందుకు మద్దతు వెళ్తలేదు? మరి కవిత ఇంటి దగ్గర ఎందుకు కనిపించట్లేదు? ఆమె మీ నాయకురాలే కదా, మీ పార్టీలే ఉంది కదా తమ్ముడు. మరొక సోదరిగా ఎందుకు నువ్వు ఆమెకు మద్దతు ఇస్తలేవు? ఒక్క బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ రోజు కవిత దగ్గర ఎందుకు లేదు చెప్పు? మళ్ళీ నువ్వు మేనిఫెస్టో అంతా ఇప్పుడు సమయ సందర్భాలు లేకుండా టాపిక్ డైవర్ట్ చేసేటట్టు మాట్లాడకు తమ్ముడు. విజయ్ గారు, మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది, మీరు మాట్లాడుతున్న దగ్గర మహిళలని తీవ్రంగా అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇవాళ ఆమెకు నోటీస్ ఇచ్చారండి. దానికి ఎందుకు సమాధానం చెప్పదు? ఇవాళ ముఖ్యమంత్రి గారి కుటుంబంలోనే కల్లోలం జరుగుతా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారి స్వయాన బాధ్య వారి సభ్యులు ఇంటికి రానివ్వడండి. ఇవాళ వారు తీసుకుంటా ఉంటారు. ఇవాళ రాష్ట్రంలో ఎదుగుదల ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కర్ణాటకలో సిద్ధరామయ్య మీద ఈరోజు తిరుగుబాటు ప్రక్రియ జరుగుతా ఉంది. ఇవాళ అక్కడ సికే శివకుమార్ గారు చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాశారు. ఏమని? నా శాఖలో ఏ ట్రాన్స్ఫర్లు, నా శాఖలో ఏ రకం నిర్ణయాలు అక్కడ ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాళ్ళ ఎక్కడ ఉందండి కాంగ్రెస్ పార్టీ? ఈరోజు ఢిల్లీ చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీలని లిస్టు ఇచ్చినటువంటి లిస్టు కాకుండా శశి తరూర్ ఎంపీ చేసింది విదేశీ పర్యటనకి బీజేపీ ప్రభుత్వం. సరే, ఓకే. ఇప్పుడు దీనిలో ఇప్పుడు ఒకటి కాంగ్రెస్, మీరు అన్నట్టే కాంగ్రెస్ ఈ కుట్ర చేయించిందంటే ఇప్పుడు కవితతో కాంగ్రెస్ మాట్లాడిస్తుంది అంటారా? మేము అసలు కవిత గారు ఎక్కడ మాట్లాడారండి? ఇవాళ ఏదో చీట్ చాట్ పేరు మీద చేసి మీడియా స్పెక్యులేషన్ చేస్తా ఉంది. కానీ స్పెక్యులేషన్ ఎక్కడ? చిట్ చాట్ లో అందరు ఉన్నారండి. చిట్ చాట్ లో అందరు ఉన్నారు. ఒక్కది కాదు, 20 అన్ని ఛానల్స్, అన్ని న్యూస్ పేపర్స్ వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో మాకేం తెలుసు సార్? మీరు విన్నారా సార్? తమ్ముడు, నీ నాయకుడు కేటీఆర్ మళ్ళీ ఇటు డైవర్ట్ అయిపోయినావా? కవిత సైడ్ డైవర్ట్ అయిపోయినావా తమ్ముడు? కవిత నోటి నుంచి ఎక్కడైనా మాటలు వచ్చాయా? ఒక్క మాట రాలేదా? మొన్న ఎయిర్పోర్ట్ బయట, సరే ఇవాళ సంగతి పక్కన పెట్టాడు, ఎయిర్పోర్ట్ బయట రాలేదా? నోటి నుంచి మాటలు వచ్చినప్పుడే మేము మొన్న ఎయిర్పోర్ట్ బయట రాలేదా? నా తండ్రి కేసీఆర్ దేవుడు, మిగతా వాళ్ళు దయ్యాలు అనలేదా? కేసీఆర్ గారు దేవుడు అయినప్పుడు దేవుడు గారు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో పై స్థాయి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాల్సిందే. దేవుడి నిర్ణయాన్ని అందరూ పాటించాల్సిందే. ఆ లైన్ వెళ్ళాలని చెప్పేసి మా పార్టీ నాయకుడు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సబ్ డిస్టర్బెన్స్ ఉంది విజయ్ గారి దగ్గర, మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేయండి ఫోను. ఎస్, రమ్య గారు కన్క్లూడ్ చేసే ముందు 2 ఇష్యూస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నం చేసిందని మీరు అంటారు. అవునండి. ప్రయత్నం చేస్తే ఒక సోదరిగా లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తిగా కవితను తీసుకుంటే మంచిదా, పార్టీకి తీసుకోకపోతే మంచిదా? రెండోది, సొంత పార్టీ పెడితే ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎట్లా ఉండే అవకాశం ఉంది అని ఇప్పుడు వీళ్ళతో పాటు పనిచేసిన సంగ్రామ్ అనే అతను, ఆ కార్యకర్త నుంచి నేను ఎట్లా నష్టపోయినా ఎట్లా అయినా అనేది అతను చెప్తున్నాడు. మరి ఆదిలోనే హంసపాదులాగా అట్లా మాట్లాడుతున్నారు లైవ్ లోనే. మరి ఇంకా విభేదించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చి నేను పార్టీ పెట్టుకుంటా అని అంటుంది. అంటే డెమోక్రసీ, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.
ఇబ్బంది ఏం లేదు. కానీ ఇట్లా చేసేది ఉండే అట్లా చేసేది ఉండే అని ఈరోజు చిట్చాట్లో మాట్లాడింది. అంటే కేసీఆర్ గారు అధినేతుండి 40 ఏళ్ళ ఆయన అనుభవాన్ని కూడా ఇప్పుడు చాతగాని తనం కింద ఇట్లా చేసేది ఉండే అని మాట్లాడడము అనేది మరి మెర్జ్ చేస్తున్నారు అని అంటే ఎవరి కోసం మెర్జ్ చేస్తామన్నారు? కేసీఆర్ గారు ఒకవేళ మెర్జ్ చేసేది ఉంటే కూడా తను జైల్లో ఉంది కాబట్టి, తను బయటికి రావాలి కాబట్టి, కేసుల నుంచి విముక్తి కావాలి కాబట్టి విధి లేని పరిస్థితిలో, గత్యంతరం లేని పరిస్థితిలో మెర్జ్ చేస్తామన్నారు కావచ్చు, తన సేఫ్ సైడ్ ఉండాలని. అట్లానే ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముందు కాళేశ్వరం కమిషన్ ముందున్నది కాబట్టి అవన్నీ కూడా క్లియర్ అయ్యేంత వరకు 4 రోజులు ఇన్ని సంవత్సరాలు ఇంటర్నల్ గా జరుగుతున్న స్ట్రగుల్ ను ఈ 4 రోజులు ఓపిక బట్టి నిజంగా కూడా తను అన్నట్టు లెటర్ మీద క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది, కాదని ఎవరు అనట్లేదు. కానీ ఒక సందర్భం ఉంది, కష్టకాలంలో ఉన్నప్పుడు కూతురే ఇట్లా చేస్తే మేమేం కావాలి అని మరి లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, ఈ జాగృతి వాళ్ళు అందరు కూడా కన్ఫ్యూజ్ లా ఉన్నారు. ఇది మరి పార్టీకి రేపు ప్రతి ఒక్కరికి ప్రశ్నించడానికి రెడీ అవుతారు కదండి. కేటీఆర్ గాని, హరీష్ గాని, కేసీఆర్ గాని. అంటే మీరు ఇంటోళ్ళు ప్రశ్నించవచ్చు కానీ మేము ప్రశ్నించొద్దా అని ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నారు అందరు. ఇది ఎవరికి నష్టం చేస్తుంది అల్టిమేట్ గా? ఒక మాట అంటారు ఏంటంటే, ఆడబిడ్డగా ఉన్న ఆమె మీద లీకు వీరులు కనుక్కోమంటే గ్రీకు వీరులాగా నా మీద దాడి చేస్తున్నారన్న మాట అంటారు. అవునండి, అంది. మరి ఆ గ్రీకు వీరుడు అనే కోడు కంటే స్ట్రేట్ ఫార్వర్డ్ గా పేరు పెట్టి అంటే బాగుండేది. మరి ఇప్పుడు అలా గ్రీకు వీరుడు అని మనం ఎవరిని అనుకోవాలి? హరీషా, శకుని సంతోష, కేటీఆర్? స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తే కేసీఆర్ గారికి కూడా క్లియర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఇదంతా సెటిల్ చేయడానికి ఆయనకు కూడా ఈజీ అవుతుంది కదా. రోజుకొక సీరియల్ లాగా, రోజుకొక రకంగా వీళ్ళిట అనడము వాళ్ళట అనడము, అందరి మధ్యలో గందరగోళంలా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు ఈరోజు కష్టం వచ్చిందండి. ఈ 4 కుటుంబ సభ్యులకు, నాయకులకు పదవులున్నా లేకున్నా అన్ని నడుస్తాయి, అంత బానే ఉంటది. కానీ కార్యకర్త పరిస్థితి ఏంది అది ఆలోచించాల్సిన కార్యకర్తలు పరిస్థితి ఒకటి, బట్ మీ చిన్న పరిస్థితి ఏంది? కేసీఆర్ పరిస్థితి ఇంకేం కనిపిస్తుంది కదండి, మానసికంగా హింసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించి అన్ని రాజకీయ పార్టీలని ఏకం చేసి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ ఎవరు ఏమన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర క్రెడిట్ ఆయనకు దక్కుతుంది. అంటే సరే విద్యార్థులు చేశారు, మిగతా రాజకీయ పార్టీలు చేశారు, బీజేపీ చేసింది, సోనియా గాంధీ ఇచ్చింది, ఇవన్నీ ఉన్నా మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది ఆయనతోనే కదా, ఆయన రాజకీయ పార్టీతోనే కదా. మలిదశ 1969 ఉద్యమం అంతకుముందు జరిగింది. 2000లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మలిదశ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కారకులయ్యారు. అంత చేసిన పెద్ద మనిషికి ఇప్పుడు కుటుంబ సభ్యుల వల్ల ఇది ఎంబ్రాస్మెంట్ కదా. అదేదో అంటారు, సముద్రం ఈదిన వాళ్ళు కూడా పిల్ల కాలువ ముందు ఎంబరాస్మెంట్ కాదండి, ఇప్పుడు ఇది మానసిక హింసలాగా అయిపోతుందా అండి. ఆయనను ఎవరిని ఎట్లా సెటిల్ చేయాలి, ఎవరిని కుటుంబ సభ్యులు ఇట్లా చేస్తున్నారు కదా అనేది ఆయనకు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు సొసైటీ ముందు చూపించుకోలేక, ఈ ఇబ్బందులను సెటిల్ చేయలేక, ఎవరిని వద్దనలేక, ఎవరిని కాదనలేక, ఈ కేసులు ఒకవైపు, వీళ్ళ సమస్యలు ఒకవైపు. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కొంచెం సైలెంట్ ఉండి కొంచెం అన్ని విధాల సద్దు మణిగినాక అప్పుడు మా పొజిషన్స్ ఏంది, మాదేంది అని అడుక్కోవడానికి ఉంటుంది. అంటే నేను అనేది ఏంది అంటే, ఇప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు 4 రోజులు ఓపిక పట్టే పరిస్థితి లేకుండా వీళ్ళు ఎందుకున్నారు? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. ఒక్క 4 ఏండ్లు మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు బీఆర్ఎస్, కానీ 4 సంవత్సరాలు ఓపిక పట్టే పరిస్థితి వీళ్ళకు లేదండి. మరి ఆ పెద్ద ఆయన చూసి నేర్చుకోవాలి. ఆయన వీళ్ళ లెక్క మేనేజ్మెంట్ కోటాల ఇమీడియట్ గా వచ్చి ఇది కాలేదు కదా. ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా పైకి వచ్చిండ్రు, ఉద్యమంలో కూడా అట్లనే పైకి వచ్చిండ్రు. అల్టిమేట్ గా ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ప్రదాత సోనియా గాంధీ గారి తెలంగాణ ఇచ్చిండ్రు. ఆ వచ్చిన తెలంగాణలో కూడా వీళ్ళ మేనిఫెస్టోని నమ్మి టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టి. బాధ అనిపిస్తలేదా మీ చిన్న చూస్తే? చాలా బాధ అనిపిస్తుంది. పోతారా అంటే రాజకీయ పార్టీలో కాదు, బీఆర్ఎస్ లో కాదు, మళ్ళీ ఈ సమయంలో మీరు ఆయన దగ్గరుండి ఆయన సేవలు చేయాలని అనిపిస్తుందా? దూరంగా ఉండే బాధపడుతున్నా కదండి. అంటే
తను నిర్మించుకున్న తను ఏదైతే తన తెలంగాణ ప్రజల ఆకాంక్షను కలను నెరవేర్చి తను ఒక రకంగా తెలంగాణను చేద్దాము అని అనుకుంటే ఈ నాలుగు రకాలుగా తన కుర్చీ ఒక్కొక్క కాలు ఒక్కొక్కరు పట్టుకొని లాగేసి ఎప్పుడు ఆ కుర్చీ కోసము ఎత్తులు జిత్తులు చేస్తా ఉంటే ఇంకా పరిస్థితి ఈ రకంగా వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ మీరు 2010 చివరిసారిగా 12లో బయటకు వచ్చారు, బట్ 10 వరకు క్లోజ్ గానే ఉన్నారు. అవునండి, ఫ్యామిలీ మెంబర్ లాగా రోజు ఇంటికి వెళ్తూనే ఉన్నారు. అవునండి. సో మళ్ళీ అట్లా 10 తర్వాత మీరు కలవలేదు, ఇక 12 తర్వాత బయట ఫంక్షన్స్ లోనే కలిసి మాట్లాడే వల్ల లేదండి, మాట్లాడలేదు. మాట్లాడరు. ఆయన కోపం ఉంటే ఆయన కోపం అని కాదు, ఇంకా ఆయన కోపం ఉంటే ఐ కాంటాక్ట్ కూడా ఉండదు. ఐ కాంటాక్ట్ ఉంటది, లేదనేది ఏమి ఉండదు. డెఫినెట్ గా ఐ కాంటాక్ట్ ఉంటది, అబ్జర్వ్ చేస్తారు, వాచ్ చేస్తారు, అట్లా లేదనేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఈ కొన్ని మ్యారేజ్ జరిగిన తెలిసి కల్వకుంట్ల కన్నారావు మ్యారేజ్ కూడా వచ్చారు కదా. అవును, అప్పుడు ఆ కన్నారావు మ్యారేజ్ ఏంటండి, మా ఫ్యామిలీలో కొన్ని మ్యారేజెస్కి వస్తారు, ఆ కొన్ని మ్యారేజ్లకు రావడంలో కూడా మేనేజ్మెంట్ ఉంటుంది. ఇష్టం ఉన్న వాటికి రానిస్తారు, ఇష్టం లేని వాటికి రానియకుండా మేనేజ్ చేస్తారు. అక్కడ కూడా వేరే మాట్లాడే ప్రయత్నం చేయలేదా? మాట్లాడలేదండి, నేను ఇప్పుడు మాట్లాడనుందా ఈ సిచ్యువేషన్ లో? అన్న మీకు మీ చిన్నాన్న మీద మాట్లాడాలని కాదు, కానీ ఇంత పెద్ద ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ ఉద్యమాన్ని సక్సెస్ఫుల్ గా అందరినీ ఉద్యమంలో వచ్చేటట్టు చేసిన ఆయనకు ఈరోజు వీళ్ళు ఈ నలుగురు ఏ దుస్థితి చేస్తున్నారు అనేది అది బాధ అనిపిస్తుంది అంతే. అంటే ఇప్పుడు పిలిస్తే వెళ్ళి ఆయన అలౌ చేస్తే కలవాలనుందా? ఆయన అలౌ చేస్తే కలవాలని నాకు అట్లా ఏం లేదండి. నేను నేను రాజకీయ పార్టీ నేతగా మిమ్మల్ని విలువలేదు, కాంగ్రెస్ పార్టీ నేత కాకుండా కేసీఆర్ కుటుంబ సభ్యురాలుగా పిలిచాను. నేను ఒకటే కోరుకుంటానండి, ఆయన బతుకున్నంత వరకు ఇట్లాంటి మానసిక హింసలు ఎదుర్కోకుండా ఆరోగ్యంగా ఒక గౌరవప్రదంగా ఆయన ఉండాలి అని నేను కోరుకుంటాను. గౌరవప్రదం మీన్స్ వీళ్ళ వల్ల అప్రతిష్ట పాలు కాకుండా ఇప్పుడు ఇంటర్నల్ గా కొడుకు కూతురు అల్లుడు శకుని వీళ్ళందరితోటి ఇప్పుడు సమాజంలో తలవంచుకునే పరిస్థితి వీళ్ళు చేస్తున్నారు కదండి. లేకుంటే ఆయన తలవంచుకునే పరిస్థితి ఏం లేదు కదా ఇక్కడ. ఇక కేసులు కమిషన్లు అవి అంటే ఆయన ఎదుర్కొంటారు, అది సెకండరీ. కానీ వాటికంటే ముందు వీళ్ళే ఇబ్బందికరమైన అన్ని క్రియేట్ చేస్తున్నారు కదా. వాటితోటి ఇప్పుడు క్యాడర్ ముందు అవమానమే కదా కేసీఆర్ గారికి. మీరు చెప్పండి. కుటుంబ సభ్యురాలుగా మనశ్శాంతిగా ఆయన ఉండాలని కోరుకుంటారు. డెఫినెట్ గా అండి, నేను ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా అదే హెచ్చరించుకుంటూ వస్తున్నా. ఆయనకు మానసిక శాంతి లేకుండా జరగబోతుంది, అదే జరుగుతుంది అన్న నేను ఏదైతే చెప్పుకుంటూ వచ్చినా అదే జరిగిందండి. ఓకే, మనతో పాటు అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కురువా విజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు. దయాకర్ గారు. యా భరత్ భాయ్, ఏం నడుస్తుంది? మొత్తం కాంగ్రెసే నడిపిస్తుంది అంటారు. మొత్తం ఏది నడిపినా కాంగ్రెస్ నడిపిస్తుంది అంటారు. కాంగ్రెస్ ఆఫర్ రిజెక్ట్, కవిత జాయిన్ అవుతా అన్నారు, కాంగ్రెస్ రిజెక్ట్ చేసింది. ఇవాళ ఒక ప్రధాన పేపర్ హెడ్ లైన్ 6 ఎమ్మెల్యేలని తీసుకొని వస్తానని చెప్పి, వాస్తవమేనా? అది పార్టీ, నేను ఇంతకు ముందు మీరు మా రమ్యక్క వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు అక్కడే ఉన్నాం మేము, ముఖ్యమంత్రి కార్యాలయం అది ఉండే కదా, మన జై హింద్ ర్యాలీనే ఉంటుంది. అయితే అలాంటి ఏమి పార్టీ పరంగానైతే ఎలాంటివి లేవు. మాకు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఏం చేస్తారు, ఎంపీ కాన్స్టిట్యున్సీ వైజ్ గా రివ్యూస్ అవుతున్నాయి, ముఖ్యమైన నాయకులు పిలిపించి కార్యవర్గానికి సంబంధించి. ఇంకోటి మాకు మంత్రివర్గం మీద కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ ఇష్యూ అయితే మా పార్టీలో చర్చ లేదు నాకు తెలిసి. కానీ అట్లా ప్రచారం అయితే జరుగుతుంది. పార్టీలో చర్చ లేదంటే కవిత జైన్ అవుతుంది, జైన్ ఎందుకు ప్రపోజల్ పెట్టిందన్న చర్చ లేదా? ఉంటే కనీసం ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి నుంచి అయినా ఉంటది, లేకపోతే ఏఐసిసిలో ఇంకొక నాయకుడి నుంచి అయినా ఉంటది కదా. నాకు తెలిసి అయితే అలాంటి స్మెల్ కనబడ్డట్టయితే నాకు లేదు. ఒకవేళ న్యూస్ రాసిన ఆంధ్రజ్యోతిది వాళ్ళేమో ఫేక్ అని పెట్టి చేస్తున్నారు, మన ఎవరు కవిత గారి ఆఫీస్ నుంచి కానీ కవిత గారి టీం కానీ. నాకు తెలిసి అయితే అలాంటి ప్రపోజల్స్ పార్టీ ముందు ఉన్నాయా లేవా అని నా స్థాయిలో నేను చెప్పలేకపోయినా, ఉన్నట్టుగానైతే ఏమో అంటారు కదా మనం, విశ్వసనీయమైన సమాచారం. ఒకవేళ అట్లాంటి ప్రపోజల్ వస్తే చేర్చుకోవడం మంచిదా పార్టీకి
చెడ్డదా? నాకు తెలిసి వ్యక్తిగత అభిప్రాయం అడుగుతున్నా, ఎందుకంటే మీకు మనం ఇప్పుడు మీరు అన్న వాటికి ఊతమిచ్చేటట్టుగా ఉంటుందనే ఇప్పుడు మీరు అన్నారు కదా, కాంగ్రెస్ ఏదో కవిత వైపు ఆలోచిస్తుందన్న వాటికి ఊతం వస్తుందనే పార్టీ చాలా స్ట్రింజెంట్ గా ముఖ్యులతోని చెప్పిస్తున్నది. కవిత గారు ఎవరు సంప్రదించలేదు, అవసరం లేదు అన్నట్టుగానే కొన్ని మీడియా నుంచి కానీ, అంటే మీడియా కమిటీ మనోడు రామ్మోహన్ నాయుడు కానీ, మన కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఇస్తుండ్రు. కాబట్టి ఇప్పటికైతే నాకున్న అంచనా చెప్తున్నా, అక్కడ అది నా వ్యక్తిగత అంచనా అనుకోవచ్చు, లేకపోతే ఒక ఎస్టిమేషన్ ఏంటంటే సఫకేషన్ ఉంది వారికి, కవిత గారికి. ఆ సఫకేషన్ కు కారణం ఎవరో నేరుగా చెప్పలేకపోతున్నది. తండ్రితోనే ఉందా అంటే తండ్రి కూడా మాట్లాడలేని స్థితి కాదు. ఎందుకంటే కేటీఆర్ గాని, కవిత గారు గాని, మన హరీష్ రావు గారు గాని కేసీఆర్ గారితో ఎట్లా ఉంటారో మాకు తెలుసు. డాడీ అనుకుంటా వీళ్ళిద్దరు, మామ అనుకుంటా ఎవరైనా ఒక ఏమంటారు భయంతోనో భక్తితోనో గౌరవంతోనే ఉంటారు తప్పితే వ్యతిరేకించి మాట్లాడే అంతటి వాయిస్ లేపరు వాళ్ళు. కవిత గారు డైరెక్ట్ ఈ రోజు ఈ స్థితికి వచ్చింది అంటే గ్యాప్ ఈస్ దేర్ బిట్వీన్ డాడ్ అండ్ డాటర్. సో ఇక్కడ మరి ఆయనే నేరుగా దీన్ని పరిష్కరిస్తాడా, లేకపోతే ఆయనకి ఏమైనా ఒత్తిళ్లు కూడా ఉన్నాయా, దాంట్లో లీక్ వీరులో గ్రీక్ వీరులో ఎవరో, ఇవన్నీ కూడా కవిత అక్కగానే చెప్పితే ఇంకా బాగుంటుండే, చెప్తుందో ఏమో ఇంకా భవిష్యత్తులో. ఎందుకంటే మొన్న దయ్యాలు ఉన్నాయన్నారు, ఇవాళ కొంత టార్గెటెడ్ గా ఒకళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఆగింది. మరి రేపు ఆ లీక్ వీరులు ఎవరు, దయ్యాలు ఎవరు, కేసీఆర్ గారి చుట్టూ ఉన్నది ఎవరు అని ఆమె చెప్తుందేమో అని అనుకునే పరిస్థితి. ఎందుకంటే June 2 ఏదో ప్రకటన చేస్తుంది, ఒక పార్టీ ఏదో పెట్టబోతున్నది, ఇట్లా అని కూడా ప్రచారం జరుగుతుంది. అన్ని కూడా ఇప్పుడు డైలెక్టికల్స్ వాడుతుండ్రు. ఎవరైనా కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రచారం ఏమంటారు ప్రభావవంతంగా ఉండాలంటే వాళ్ళ యొక్క ఐడియా చెప్తారు. అంటే నేను రాబోతున్నా, ఎవరి వైపు వెళ్ళాలనే ఆలోచనకైనా కూడా వాటి నియమనాలు కరెక్ట్ గా చెప్పాలంటే అందరినీ కొట్టి చూసినట్టుగానే ఉంటది. ఇప్పుడు ఆమె ప్రపోజల్స్ ఉన్నట్టే ఉంటది. మాకాయరా అని బీజేపీ అంటదా, మాకాయరా అని కాంగ్రెస్ అంటదా, లేకపోతే తనే పార్టీ పెట్టుకోవాలనుకున్న తన వ్యక్తిగతం ఇంకేదైనా ఆల్టర్నేట్స్ ఉన్నా కూడా ఓపెన్ అయితే ఇప్పుడు అటువైపే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్టేజ్ 2 ఇది. లేక బయటపడడం అనేది కేసీఆర్ గారి ఆఫీసా కవిత గారి ఆఫీసా అనేది ఒక చర్చ అయితే, ఇప్పుడు లెటర్ రాసింది వాస్తవం అన్నాక ఎక్కడి నుంచి లీక్ అయితే అనేది ఒక చర్చ. లేక అయితే బలంగానే ఉంది, ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. తన కూతురు తన తండ్రికి తనే నేరుగా చెప్పలేని స్థితిని కూడా విశ్లేషించుకున్నాం గతంలో. లేఖలు రాయడం అనేది, ఇప్పుడు హరీష్ రావు లేఖ ఎందుకు రాయట్లేడు, కేటీఆర్ లేఖ ఎందుకు రాయట్లేడు, సంతోష్ లేఖ ఎందుకు రాయట్లేడు, కవిత గారే ఎందుకు లేఖ రాస్తున్నారు? అంటే కవిత ఆమె చెప్పారు ఇవాళ చిట్చాట్ లో, నేను వందలాది లెటర్స్ రాస్తుంటా, అలవాటు అది అని డైరెక్ట్ గా ఇచ్చొస్తా అని చెప్పారు. ఇది ఫస్ట్ టైం కాదు, అప్పుడెప్పుడు బయటపడలేదు, ఇప్పుడే బయటపడింది అని చెప్పారు ఇవాళ. లేఖలు రాయడం అంటే నేను అనుకుంటున్నా ఇప్పుడు ఓవర్ ద టైం వాళ్ళు చేస్తున్నది ఎప్పుడైనా పర్సనల్ గా వీకెండ్ 10 days కోసారి కలవడం, ఇష్యూస్ షేర్ చేసుకోవడం అనేది మూవ్మెంట్ కాలంలో ఉన్న చర్చ. మరి తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చి ఇంకేం మారిందో మాకు తెలియదు, కానీ మూవ్మెంట్ లో ఉన్నప్పుడైతే అట్లా ఒక చర్చ జరిగేది. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే లేఖ బయటపడింది, లేఖ ఇట్లనే విమర్శనాత్మకంగా గతంలో ఉండేనా లేదా అనేది మనకు తెలియదు, కానీ ఇది వాళ్లకు అలజడిని లేపింది. అది స్లోగా గందరగోళంగా మారింది. గందరగోళం కాస్త సంక్షోభం వైపుగా పోతుంది. ఇప్పటికి మరి దీన్ని క్లించ్ చేయాలి, పార్టీ పెద్దగా కేసీఆర్ గారే చేయాలి. కేసీఆర్ గారు చెప్పితే వినని స్థాయిలో కవిత గారు ఉంటారంటే నేను నమ్మా. ఎందుకంటే సంథింగ్ ఈజ్ దేర్. లేకపోతే ఇది ఇట్లా జరగాల్సిందే, లేకపోతే కేటీఆర్ తనేమైనా లీడ్ చేసుకోవాలి కాబట్టి కూల్ గా ఉంటున్నాడా, జరిగేది ఏదో జరిగితే కవిత ఎక్స్పెలో కవిత పార్టీలో పెట్టేస్తే కుటుంబం నుంచి అయితే పోటీ లేదు కదా, బయట నుంచే కదా హరీష్ రావు అయినా కూడా. సో ఇంట్లో 2 సౌండ్లు వినపడుతున్నాయి, 2 డప్పులు ఎప్పుడు కూడా డిస్టర్బెన్సే. ఏ డప్పు తెలియకుంటుంటానికి ఇప్పుడు ఒకే డప్పు కొట్టాలంటే అది కేటీఆర్ కి అడ్వాంటేజ్, కవిత గారు బయటకు వెళ్తే.
సో ఏమైనా ఈ పొమ్మనకుండా పొగ పెడుతున్నారా, పొగ తనే పెట్టుకొని నాకు ఆడ పొయ్యే లేదు కాబట్టి తనే పొయ్యి పెట్టుకుందామని బయటకు వెళ్తుందా అనే విషయంలో ఇంకా కొంత 1-2 రోజుల తర్వాత మీకు కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని. కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ ను చీల్చాలనో బీఆర్ఎస్ ను ఏమైనా చేయాలని తెలియదు. కానీ ఒకటి, బీజేపీతో అంటగాగిన వాళ్ళందరికీ కూడా ఈ సమస్యలు ఉంటాయి. మీరు బీజేపీ అక్కడ చూడండి, అకాలీల నుంచి మొదలు పెడితే కొన్ని ఉదాహరణలు గతంలో కూడా చెప్పుకున్నాం. వాళ్ళతో పొత్తు ఉన్న పార్టీలన్నీ కూడా విషకవిగిలి లెక్కనే పోతాయి. కానీ చీల్చడంలో కూడా శరద్ పవార్ పార్టీని ఎట తీల్చిండ్రు, అజిత్ పవార్ పక్కన పెట్టేసి ఇప్పుడు షిండేని తీసుకున్నారు, ఏది శివసేనకు, షిండేని కూడా పక్కన పెట్టేసింది. అట్లా ఇప్పుడు బీఆర్ఎస్ వీళ్ళు చేసిన తప్పులకు మూల్యమా, లేదంటే వాళ్ళ ఎత్తుగడలో భాగంగా బీజేపీతోనే ఉంటే బాగుంటదని చెప్పడము అనేది ఇప్పుడు వారు కూడా చెప్పిండ్రు, కవిత గారు కూడా. బీజేపీతో కలిసి ఉండడం అనేది మంచిది కాదు అని చెప్పినందుకే నన్ను దూరం పెడుతుండ్రు అని. సో బీజేపీతో ఉండాల్సిన అవసరం వస్తే ఉంటది, కాంగ్రెస్ పార్టీతో ఏమున్నదనే ఆలోచనకు వాళ్ళు వచ్చిండ్రు అని అనుకుంటే ఆమెను దూరం పెట్టడానికి కొంచెం ఈ కవిత గారు కూడా కొంచెం బీజేపీ ఆలోచనలకు భిన్నంగా చిన్నోడా కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చేశాడా? అట్లే ఇప్పుడు కూడా అంతే. అప్పుడు ఆ లిక్కర్ కుంభకోణంలో జైల్లో ఉన్నప్పుడు కూడా విలీనం చేస్తా అని చెప్పి రిలీజ్ చేయించుకొని చేయకపోవచ్చు. ఇప్పుడు ఒక మాట అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలని కంపేర్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ తో మనకి, ఎందుకంటే సోదర రాష్ట్రం కాబట్టి. జగన్ ఎటువైపు ఉన్నాడు? జగన్ ఇప్పుడు మీ అంచనా కూటమి ప్రభుత్వం ఉంది, బీజేపీ కూటమిలో ఉంది. జగన్ ఎటువైపు ఉన్నాడు? తప్పదు, బీజేపీ వైపు ఉండకపోతే ఏముంటాయో తెలుసు కదా. అట్లనే ఇక్కడ బీఆర్ఎస్ ఎటువైపు? 2 విచారధారలు నడుస్తున్నాయి ఈ దేశంలో. బీఆర్ఎస్ అడుగుతున్నా, వారు బీజేపీ వైపు ఉందా కాంగ్రెస్ వైపు ఉందా అంటే మనం ఇప్పుడు ఏం చెప్పాల్సి వస్తుంది? సేమ్ జగన్ ఉండరు, వీళ్ళిద్దరు పాత ఫ్రెండ్సే కదా. ఎవరు? బీఆర్ఎస్ అండ్ జగన్ పార్టీ 2 కూడా గతంలో వాళ్ళ మధ్య సఖ్యత ఉంది కదా. ఈ సందర్భంలో నేనేమంటున్నంటే కవిత గారి ఎపిసోడ్ ను మనం ఎట్లా చూడాలనే కోణంలో ఇది బీఆర్ఎస్ బలపడడానికి చేస్తున్న ఎత్తుగడల్లో భాగంగానే కనబడుతుంది. మళ్ళీ బీజేపీ డైల్యూట్ అవ్వడానికి వీళ్ళే పంచాయతీ పెట్టుకుని వీళ్ళే కొట్లాడుకుని మళ్ళీ వీళ్ళే కలిసిపోతే కదా మంచిగా అయిపోయిందిరా అని చెప్పేసి ఇప్పుడు మీకు ఏమంటారు మరక మంచికి అన్నట్టు ఈ గొడవ కూడా వాళ్ళకి మంచి కావడానికి ప్రయత్నం కూడా ఉన్నదని ఒక విశ్లేషకుల అంచనా కూడా కనబడుతున్నది. దాంట్లో కేసీఆరే కూడా నీకు జరిగిన అన్యాయం నువ్వు కొట్లాడుకో అని చెప్పినా చెప్పొచ్చు కదా కూతురికి. కొంత ఆమె గారాల పట్టినేనంటది, మా రమ్యక్క చెప్పాలి మరి ఎట్లా వాళ్ళతో వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు ఇంకెట్లా ఉన్నాయనే విషయంలో. ఇక్కడ మాత్రం రాజకీయంగా కుటుంబం 3 ఈక్వల్ టాలెంటెడ్ ఉన్నప్పుడు కేసీఆర్ కు వస్తున్న తలకాయ నొప్పిని పరిష్కరించలేని దిశకు పోయిందనేది మాత్రం చెప్పగలను. ఆఫ్టర్ కేసీఆర్ ఎవరనే దాని దగ్గర గతంలో అందరినీ కొట్టగలిగిండ్రు. విజయశాంతి గారిని కొట్టగలిగిండ్రు, ఆలయ నరేంద్ర గారిని కొట్టగలిగిండ్రు, ఈటల రాజేంద్ర గారిని కొట్టగలిగిండ్రు, ఇంకెవరో ఉండే వాళ్ళని కూడా పక్కన పెట్టగలిగిండ్రు. కానీ ఇక్కడ తన కూతుర్ని ఏం చేయగలడు కేసీఆర్ గారు? లేదంటే తన అల్లుని విషయంలో ఎట్లా స్పందించగలడు? అల్లుడు కాంప్రమైజ్ అయినట్టు కనబడుతుంది పైకి. ఎట్లా నేను మా కేటీఆర్ కు ముఖ్యమంత్రిని చేసినా ప్రధాన పాత్ర ఇచ్చినా నేను కోపపైతాను, కానీ ఈమె కావట్లేదు. నేను కూడా ఉన్న పోటీలో అంటున్నాను. పోటీలో ఉంచుతాడా, పోటీ నుంచి తప్పిస్తాడా, అసలు పార్టీ నుంచి తప్పిస్తారా, పార్టీలోనే ఉంచుతారా? ఇదంతా ఒక సశేషమైన కథ నడుస్తున్నది. అది వెబ్ సిరీస్ ని మించిన క్రైమ్ థ్రిల్లర్ గా నడుస్తుంది ఇప్పటికైతే. ఏది ఏమైనా వాళ్ళ అంతర్గత పార్టీ అంశమైనా ఇది 2 రాష్ట్రాల ప్రజలు కుటుంబంలో జరుగుతున్న అంశాలను, పార్టీలో జరుగుతున్న అంశాలు, కుటుంబమే పార్టీ అయింది. గతంలో పార్టీ అంటే బయట నుంచి ఉండే వాళ్ళు కూడా ఉండేది, కానీ ఇక్కడ దీనికి కుటుంబమే సమస్యగా కుచించుకొచ్చిన ఆ సమస్య కాస్త ఇప్పుడు అది ఏ విధంగా పరిష్కరించుకోగలుగుతారు అనేది ఇంట్రెస్టింగ్ ఉంది. తప్పితే బీఆర్ఎస్ నుంచి విజయ్ ఉన్నారు, కుర్వా విజయ్ గారు. విజయ్ గారు సార్ నమస్కారం అండి. అద్దంకి దయాకరణ నమస్కారం. నమస్తే విజయ్, చెప్పండి ఎట్లా పరిష్కరించుకుంటారు? ఎన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది? కవితతో మాట్లాడతారా కేసీఆర్, లేదా సస్పెండ్ చేస్తారా? అసలు ఎందుకండి అంత సస్పెన్షన్, అంత పెద్ద స్టేట్మెంట్లు ఎందుకు వస్తున్నాయి భరత్ గారు? మాకు లేదు, అవసరం లేదు, అంత పెద్ద చర్చ అవసరం లేదు. ఇది ఒక మీడియా స్పెక్యులేషన్స్ అని మేము భావిస్తా ఉన్నాము.
ఇవాళ కవిత గారు చీట్ చాట్ చేసినారని చూశాను, నేను ఎక్కడో మీడియాలో చూశాను. మీడియాలో చీట్ చాట్ దాన్ని ఇవాళ పెద్దగా చర్చ, అన్ని మీడియా హౌజులు చర్చ చేస్తా ఉన్నాయి. ఆమె కవిత గారి నోటి నుంచి ఏమొచ్చిందో తెలియదు. ఆమె ఏం మాట్లాడిందో మీరు వినలేదు, మేము వినలేదు, ఎవరు వినలేదు. వెళ్ళారు, మా రిపోర్టర్ వెళ్ళారంటారా? మీ రిపోర్టర్ వెళ్ళారు, నా దగ్గర ఆడియో ఉంది, పెట్టమంటారా? ప్రజలకు వినిపించండి, అట్లాంటిది ఏమైనా ఉంటే ప్రజలకు వినిపించండి, తప్పేముంది. బాగుండదు, ఎందుకంటే చిట్ చాట్ సందర్భంగా దాని ఆడియో కాకుండా ఓన్లీ రాయమని చెప్పారు కాబట్టి రాశారు. అందరూ అడిగారు దీని ఆఫ్ ది రికార్డ్ రాయొచ్చు అంటే లేదు రాయండి అనేది మీరు టెలికాస్ట్ చేసుకోమని చెప్పారు ఆమె. భరత్ గారు, ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు విలయతాండం చేస్తా ఉన్నాయి. ఇవాళ వర్షాలు వస్తా ఉన్నాయి, ప్రజలకు రైతాంగానికి ఎరువులు లేవు, రైతాంగానికి విత్తనాలు లేవు, రైతులకు రైతు పెట్టుబడి లేదు. వీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేయలేకుండా విఫలమైనటువంటి ప్రభుత్వము ఒక డైవర్షన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి ఒక పెద్ద అంశంగా చర్చ చేసి ఏదో ఆమె 6 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తుందని, మంత్రి పదవి ఇవ్వాలని, కాంగ్రెస్ లేకి వస్తుందని విలువలు పలువురు పలుకుతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో కూడా అనేక గొడవలు జరుగుతా ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులను వారి శ్రీమతి గీతమ్మ గారు ఇంటికి రానివ్వడం లేదని చర్చ జరుగుతా ఉంది. వారి స్వయాన వారు ఒకరికొకరు దూషణలతో తిట్టుకున్నట్టు చర్చ జరుగుతా ఉంది. ఎవరి కుటుంబంలో అండి, కోమటిరెడ్డి కుటుంబంలో గొడవలు ఉన్నాయి, నాకు మంత్రి పదవి కావాలి, నాకు మంత్రి పదవి కావాలని. ఎవరికి లేదు, ఎవరి దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు లేఖలు రాసి చిట్ చాట్లు పెట్టి ఉన్నాయి. మీరు అన్నది కరెక్టే, వాళ్ళు బహిరంగ ఆన్ రికార్డ్ చెప్పలేదు. మళ్ళీ ఎయిర్పోర్ట్ బయట మాట్లాడకుంటే అయిపోయేది కదా, ఎయిర్పోర్ట్ బయట మాట్లాడారు కదా. భరత్ గారు, నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, నాకు అక్కడ కల్చర్, అక్కడ సాంప్రదాయం మీద చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ లో ఇటువంటి వస్తే చాలా చిన్న వార్త, బీఆర్ఎస్ లో రావడమే పెద్ద వార్త. అదే చెప్తున్నా, డిసిప్లిన్ పార్టీ ఎవరు కొట్టుకోవడము, గాంధీ భవన్ లో దూషించుకోవడము, ఒకరి మీద ఒకరు చైర్లు విసురుకోవడము, చేయి పట్టుకోవడము, ఈ రకంగా బట్టలు చింపుకోవడము, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇవాళ మహిళా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకురాళ్ళు మాకు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేరే వాళ్లకు పదవులు అమ్ముకున్నారని వారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారు స్వయాన గాంధీ భవన్ లో వచ్చి ధర్నా చేస్తా ఉంది. ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా. ఆ మహిళా నాయకురాలు వాస్తవాలను ప్రశ్నించింది. ఒక బీసీ బలహీన వర్గాలకు సంబంధించిన గుజరాత్ సామాజిక వర్గాన్ని ఒక సోదరిమని, ఆమెను సస్పెండ్ చేయాలని ఆమెకు సోకాజ్ నోటీసులు ఇష్యూ చేసి ఆమెను హింసిస్తా ఉంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుల వారు. అంతకు మించిన అంశం అయితే కాదు కదండి మా కవితక్క గారిది డిశ్చార్జ్ చేసిన మించిన అంశం. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది తండ్రి కూతురు అన్నకు సంబంధించిన అంశం. సునీతారావుకు సంబంధించి కవరేజ్ అన్ని ఛానల్స్ ఇచ్చాయి గాంధీ భవన్ లో. ఆమె క్షమాపణ చెప్పారు. భరత్ గారు ఎవరి కుటుంబంలో ఇవ్వండి తగాదాలు, ఎవరి కుటుంబంలో కూడా సోనియా గాంధీ కుటుంబంలో లేవండి. రాబర్ట్ వాద్రాని ఇన్వాల్వ్ కావద్దని రాహుల్ గాంధీ గారు బహిరంగంగా చెప్పుంటే డెఫినెట్ గా. ఇప్పుడు ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ మధ్య డిఫరెన్స్ జరిగినప్పుడు ఇప్పటికి కూడా చర్చించుకుంటారు. ఇందిరాగాంధీ అదే మేనకా గాంధీ సంజయ్ గాంధీ గొడవలు ఇప్పటికీ చర్చించుకుంటారంట. ఎందుకు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్నాయి, ఎందుకు లేవు? ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రం ఉంది, కర్ణాటక రాష్ట్రం. ఆ చర్చ పెట్టినప్పుడు అది మాట్లాడదాం కానీ ఇప్పుడు కవిత గారు మళ్ళీ ఎందుకంటే రమ్యకాడికి సమాధానం చెప్తుంది కానీ మళ్ళీ దయాకరణ ఇప్పుడు పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో గొడవలు అయితే ఉన్నాయి, ఈ రాష్ట్రంలో గొడవలు అయితే ఉన్నాయి. తొందరగా పరిష్కరించుకోండి విజయ్. మాకు కూడా వేరే వేరే న్యూస్ కావాలి, వేరే వేరే ఇష్యూస్ చర్చ పెట్టాలి. మీ పంచాయతీ మేము మాట్లాడాల్సి పరిస్థితిలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇవాళ నిన్న రాత్రి డిన్నర్ మీటింగ్ పెట్టుకుని ఏదో మేమందరం కలిసి ఉన్నామని ఇప్పుడు ఈ అంశం జరుగుతా ఉంది కాబట్టి మేమందరం కలిసే ఉన్నాం, మేమంతా ఒకటైనా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. సో ఇప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని, వాగ్దానాలని అమలు చేయండి. ఇప్పుడు వాళ్ళ గ్రామీణ ప్రాంతాలలో స్థానిక సంస్థల ఎన్నికలు లేక ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రాక ఇవాళ గ్రామాలు ఎండిపోతా ఉన్నాయి. ఇవాళ గ్రామాలలో పంచాయతీ తాగునీరు లేదు, ఇవాళ పవర్ లేదు. ఇవన్నీ విషయాలు చర్చకు రాకుండా మీరే కదా మరి చేస్తుంది. లెటరు ఇదన్నీ కూడా లెటరు, తర్వాత లీకు, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో మాట్లాడు, వాళ్ళ చిట్ చాటు, ఇవన్నీ లేకుంటే మీరు మీడియాకు మీరే మసాలా ఇస్తున్నారు. ఎవరి అభిప్రాయాలను వాళ్ళు చెప్పుకుంటున్నారు. కవిత గారు అభిప్రాయాలు చెప్పుకుండొచ్చు, దానికి మా నాయకుడు పార్టీలో ఇదే విధంగా వేరే నేత మాట్లాడితే ఈ పార్టీకి సస్పెండ్ చేయకపోదురా? ఇప్పుడు మాది ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ.
ఈ ప్రజాస్వామ్యబద్ధ పార్టీలో వారికి ఎవరికి ఉన్న స్వేచ్ఛని, ఎవరికి ఉన్న మనోభావాలను వారు విత్ ఇన్ ది పార్టీ ఫోరంలో ప్రకటించి మాట్లాడాలని మా నాయకుడు కేటీఆర్ గారు మననే ప్రకటించారు. మా పార్టీ విధానం అది. ఎవరైనా, ఏ స్థాయి వ్యక్తులైనా, ఎవరైనా, ఎక్కడ ఎంత పెద్ద వాళ్ళైనా, ఎంత చిన్న వాళ్ళైనా, ఎవరికైనా వాళ్ళ మనోభావాలను వ్యక్తీకరించాలంటే పార్టీ ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. మా నాయకుడు కేటీఆర్ గారు 24 గంటలు అందుబాటులో ఉంటారు. హరీష్ రావు గారు అందుబాటులో ఉన్నారు. కేసీఆర్ గారి దగ్గరికి వెళ్లే వ్యక్తులు వారికి ఎవరిని కలవారో వాళ్ళు కలుస్తా ఉన్నారు. ఎక్కడ కొన్ని వేల మందితో ఫోటోలు దిగుతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, కలుస్తా ఉన్నారు. మా పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్లమెంట్ వైజ్ గా రివ్యూలు జరిగినాయి. అక్కడ ఇచ్చినటువంటి సమాచారాన్ని ఇవాళ కవిత గారు వారి లేఖ రూపకంగా వ్యక్తీకరించారు. మా పార్టీ నాయకులు బాటంగా మైకులోనే మాట్లాడారండి. మా పార్టీ నాయకుడు, మా అధ్యక్షుడికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లెటర్లు రాశారు. మా కింది స్థాయి కార్యకర్త, మండల స్థాయి నాయకులు కూడా లెటర్లు రాస్తే వారి నచ్చిన వ్యక్తులని కేసీఆర్ గారు పిలిపించుకొని మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అది ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పార్టీ ఇది. దీంట్లో అంత పెద్ద అంశం ఏంటండి ఇది? మాకైతే ఇంత పెద్ద చర్చనీయాంశం అయితే కాదు. మరి ఎందుకు మీడియా, కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇంత పెద్దగా రాద్ధాంతం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కొన్ని పత్రికల్లో ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు రాపించడము, సీఎంఓ నుంచి లీకులు పంపడము, ఇది కొంచెం మంచిది కాదు. ఈ డౌట్ చాలా వస్తుంది. దీనిలో కొన్ని పత్రికలతో మీరే రాయిస్తున్నారని చెప్పి. ఎవరు? కాంగ్రెస్. ఎస్ అంటే మా పార్టీలో జాయిన్ అయింది ఆమె రెడీ అయింది. అదొక్కటే కాకుండా బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు జంప్ అవుతారని కూడా రాశారు. అది సాధ్యమా? ఉన్న ఎమ్మెల్యేలు, ఆ 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయిన వాళ్ళే సఫర్ అవుతున్నారు. మళ్ళా కొత్తగా ఎమ్మెల్యేలు వస్తారని రాసిందంటే అది దాని వెనుక వరుసగా 2 రోజులు కాంగ్రెస్ పార్టీ లీక్ ఇచ్చినట్టే కనబడుతుంది. కూడా ఈ ఊహాగానాల వార్తలే. మా పార్టీలో డిసిషన్ అయినాక కూడా చేంజ్ అయ్యే పరిస్థితులు మీకు అంతా తెలుసు. కాబట్టి ఇక్కడ అసలు సమస్య మీకు తెలుస్తలే. ఇప్పుడు వాళ్ళ అంతర్గత సమస్యను కాంగ్రెస్ కు ఒకసారి, వాళ్ళ అంతర్గత సమస్యను బీజేపీకి ఒకసారి అంటగట్టే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. కానీ ఇక్కడ నాకున్న అంచనా చెప్తున్నా, ఆమె అనుకున్నట్టుగా స్పందన బీఆర్ఎస్ నుంచి లేకపోవడం వల్లనే మళ్ళీ చిట్ చాట్ కు రావడం జరిగింది. లేకపోతే మళ్ళీ మీడియాకు పోవాల్సిన పరిస్థితి ఉంది. చిట్ చాట్ అనేది నువ్వు అఫీషియల్ కాదు కాబట్టి లీక్ బయటకు వస్తుంది. అఫీషియల్ లీకే కదా చిట్ చాట్, నథింగ్ బట్. సో లీక్ వేరు, అఫీషియల్ చిట్ చాట్ వేరు. సో ఇక్కడ ఆమె ఉద్దేశాలన్నీ మీతో పంచుకున్నది. మీతో పంచుకున్న వివరాలు కూడా మీకు రికార్డ్ అయి ఉన్నాయి. కాబట్టి రేపు అది లీక్ చేసుకున్నా అది అఫీషియల్ గా తను మాట్లాడింది కాబట్టి నేను చేసినని చెప్పొచ్చు. కానీ మొన్న ప్రెస్ మీట్ విషయంలో దాన్ని కొంతమంది టీఆర్ఎస్ మిత్రులే కొంత వ్యతిరేకిస్తారు. ఏంటంటే అట్లా చెప్పాల్సి ఉండి లేకుండే అని కొంతమంది మీడియాలో కూడా మాట్లాడిండ్రు. కానీ మేము కొత్తగా చేస్తున్నది, చేయాల్సింది ఏముంటుంది దాంట్లో ఒకటి చెప్పండి. ఇప్పుడు మంత్రులది ఏదో నడుస్తున్నది కాబట్టి మంత్రులు అడిగింది, ఒక మంత్రి అడిగింది, ఇస్తారా మేము పట్టుకొస్తామని అన్నట్టుగా అడిగింది. అసలు వాస్తవాన్ని చెప్పాలంటే మీరు పెట్టే బొమ్మలు 6కు దాదాపు 16 పెడుతున్నారు, 6 మంత్రులకు. ఆడ చర్చ ఉన్నట్టుగా కూడా నాకైతే కనబడతలేదు. మా కార్యవర్గం గురించి చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మంత్రివర్గం చర్చ వచ్చి దాంట్లో కవిత గారి చర్చ వచ్చింది. ఈమె కూడా అడుగుతున్నది, ఇంకెవరు. కాబట్టి ఇవన్నీ కొంచెం అప్పుడప్పుడు మా వాళ్ళు చూసి నవ్వుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే మరొకటి కాదు. మేము ఆఫ్టర్ June 2 తర్వాత నుంచి ఈ నిర్మాణాలకు సంబంధించిన తర్వాత చివరి అంకంగా మంత్రివర్గ విస్తరణ అనేది ఉంటది. మీరు అన్నారు ఇప్పుడు 30వ తారీఖు నాడు ఫైనల్ అయిపోద్ది అని. సమస్య ఏంటంటే ఈ లీక్లు ఎవరు ఇస్తారో మేము కూడా అప్పుడప్పుడు మేము కనుక్కుంటేనేమో అట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు మీరు వేస్తారు ఆయనకు ఫైనల్, ఈయనకు ఫైనల్, ఆయనకు ఫైనల్, అన్ని బొమ్మలు ఒక ఏది మన రంగుల రాటం తిప్పినట్టు తిప్పిపడేస్తారు. మన మీడియా వాళ్ళే కొంతమంది మంత్రులు ఇచ్చేస్తారు. అసలు మంత్రి అంటే ఈయన అయిపోయింది అయినది ఇప్పుడే అని. కానీ వాస్తవానికి అది లేదు. ఇది కూడా అంత ఇట్లాంటిది అని నేను అనుకుంటున్నా. నేంది ఒక మంత్రి అడిగింది 6 పట్టుకొస్తారు. ఇప్పుడు ఉన్నోళ్లతో మాకు పంచాయతీలు లేవా? ఇప్పుడు ఒక 4-5 ప్లేసులు చెప్పడం మంచిది కాదు. కానీ వాళ్ళు మాకు తలకాయ నొప్పి అవుతుంది. పాతోళ్ళు కొత్తోళ్ళు ఆయన మీద ఈయన ఓడిపోయిండు. ఇప్పుడు ఆయనకే పంచాయతీ అయింది మొన్న. ఇప్పుడు ఈయన కార్యకర్తలు ఆయన కార్యకర్తల మధ్యనే సఖ్యత లేక మేము అసలు జాయినింగ్సే మాక్సిమం గా క్లోజర్ కి ఎందుకు వచ్చినామంటే గిందే 10 కానీ ఎందుకు ఆగిందంటే 10 3-4 కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఇవి అవసరమా మనకు అనే స్థితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గాని మా ముఖ్యమంత్రి గారికి గాని ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా కొత్తగా
అనుకోవడానికి మంచిగా ఉంటాయి, కొత్త ఏది ఫ్లేవర్ ఉన్న వార్త లెక్క, టీఆర్పీ పెరిగే వార్త లెక్క ఉంటాయి తప్పితే వాస్తవానికి ఆ పరిస్థితి ఉన్నదా అంటే మాత్రం ఇప్పుడు నాకున్న సమాచారం, మాకు కూడా నేను నాకున్న సమాచారం కానీ మా అక్క రమ్యక్కకి కానీ అది అంతవరకు ఉన్నదని నేను అనుకోను. ఏమైనా వచ్చినప్పుడు మాకు చెప్తారు డెఫినెట్గా. మీడియాలకు వస్తాం కాబట్టి ఈ విషయంలో ఇట్లా మూవ్ కాండి, ఈ విషయంలో ఇట్లా మూవ్ కాండి, ఈ విషయంలో అని డైరెక్షన్స్ ఫ్రమ్ పిసిసి, డైరెక్షన్స్ ఫ్రమ్ సీఎం గారి సీఎంఓ మా పిఆర్ఓస్ కూడా మాకు ఇండికేట్ చేస్తుంటారు ఈ అంశాలు ఇంతవరకే ఉండండి అట్లా. అందుకని నేను ఇంతకుముందు కలిసినప్పుడు కూడా పిసిసి గారిని కూడా ఆ విషయంలో కొంచెం స్పష్టత అడిగింది. ఎందుకంటే మీ టీవీకే కాదు, మళ్ళీ రేపు పొద్దుగాల నేను మీడియాలో ఏదైనా మాట్లాడాలంటే కూడా ఈ ఇష్యూ పట్ల మేము ఎట్లా స్పందించాలని. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవు, కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి చర్చలు లేవు. కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అల్టిమేట్ డిసిషన్ మేకర్ కదా పార్టీ విషయంలో, పార్టీ జాయినింగ్ ఇష్యూలో. ప్రభుత్వం విషయంలో చీఫ్ మినిస్టర్ గారు సుప్రీం. సో అలాంటప్పుడు ఇవి రెండింటి విషయంలో వీళ్ళిద్దరికి తెలియకుంటే ఏం జరుగుతుందని కూడా నేను అనుకోను. నాకు ఇంకా వినికిడి ఏమైందంటే వాళ్ళే కొత్తగా కాంగ్రెస్ నిరుకులో పెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి ఆచి తూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది మీకు అనే చెప్తున్నారు. కాబట్టి ఆ విషయంలో నేను చాలా స్పందించే తీరులో కూడా న్యూట్రాలిటీని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. న్యూట్రాలిటీ మీన్స్ విశ్లేషణాత్మకమైన చర్చ పెట్టాల్సి వస్తుంది తప్పితే రాజకీయంతో కూడిన చర్చ ఇక్కడ లేదు. ఎందుకంటే అది వాళ్ళ కుటుంబ సమస్య, దాన్ని రాజకీయ సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రాజకీయ సమస్యలో పార్టీలను ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో కొంత సందిగ్ధత వాళ్ళకుంది. మేము కూడా సంశయిస్తున్నాం. ఏ అంశాల మీద స్పందించాలంటే కూడా లేని అంశాలు ప్రచారంలోకి వచ్చి మీరు ప్రశ్నలు అడిగినప్పుడు చెప్పాలంటే కూడా సమాధానం ఉండదు క్లియర్ గా చెప్పడానికి అనేది నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఈ జూన్ 2 అంటే ఒక 3-4 రోజులే కదా ఉన్నది. అప్పటి వరకు ఇంకా కొంత తెర లేస్తుంది. ఇప్పుడు కొంచెం లేచింది, మళ్ళా జూన్ 2 కొంత, అటు తర్వాత దాన్ని బట్టి మనం మంచిగా ఒక అంచనాకు రావచ్చు. ఓకే ఓకే తిరుపతిరావు గారు ఏమనిపిస్తుంది? టీఆర్ఎస్ వర్షన్ ఉన్నారు, ఇటు కాంగ్రెస్ వర్షన్ ఉన్నారు, ఏమనిపిస్తుంది? అంతా స్పెక్యులేషనే సార్. అంటే ఏం జరుగుతుంది అనేది ఎవరికేం తెలియదు. వారు ఇప్పటి వరకు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే నా లేఖ ఎట్లా లీక్ అయింది, ఇవన్నీ కూడా కథనాలు వస్తా ఉన్నాయి, దీని వెనకాల కుట్ర జరుగుతూ ఉందని చెప్పేసి అనే విషయం అన్నారు తప్ప పార్టీ విషయం పెడతా అని కానీ పెట్టా అని అయితే వారు ఇప్పటి వరకు అయితే చెప్పలేదు. ఓకే ఓకే థ్యాంక్ యూ తిరుపతిరావు గారు, అద్దంకి దయాకర్ గారు, విజయ్ కుర్వా గారు, రమ్యారావు గారు. సో మొత్తానికి కవిత అయితే వాళ్ళ చిట్ చాట్ ద్వారా తన అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తీకరించారు. ఆ చిట్ చాట్ ద్వారా తెలిసింది ఏంటంటే చాలా అగాధం అయితే ఉంది కేసీఆర్ ఫ్యామిలీలో. ఆ అగాధం రాబోయే రోజుల్లో పూడ్చేందుకు కేసీఆర్ పూనుకుంటారా లేదా ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తారా, అదే రాబోయే రోజుల్లో కవిత భవితవ్యాన్ని తేలనుంది. ఏదైనా జూన్ 2 అయితే ఒక ఆమె పార్టీకి సంబంధించిన చిన్న పార్టీ అనుకోండి, లేకపోతే తెలంగాణ జాగృతికి సంబంధించిన కొత్త జెండాను లేకపోతే కొత్త సింబల్ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ 3-4 డేస్లోనే దానికి సంబంధించిన యాక్టివిటీ కూడా ఉండబోతుంది. సో రాబోయే రోజుల్లో కేసీఆర్ వ్యవహరించే దాన్ని బట్టే కవిత వ్యవహార శైలి కూడా ఉండబోతుంది అన్నదైతే స్పష్టంగా